Students, good evening. I hope I am audible. Can you please respond if I am audible and visible? Yes. సో ఈ ఓరియంటేషన్కి మెయిన్గా ఒక అజెండా ఉంటుంది. ఈ అజెండా ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఏపీ గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, తెలుగు మీడియంలో సివిక్ సెంటర్లో జాయిన్ అవ్వాలనుకుంటే మనము ఇస్తున్న ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ ఇవంతా కూలంకషంగా క్లుప్తంగా ఈ సెషన్ 1 అవర్లో మనం తెలుసుకుందాము. ఫస్ట్ 40 మినిట్స్ నేను ఏ విధంగా ఇంతవరకు ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్స్ స్టూడెంట్స్గా జాయిన్ అయ్యి వాళ్ళు వివిధ పద్ధతుల్లో వివిధ స్ట్రాటజీస్లో వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి ప్రయత్నం చేసి సఫలమైన వాళ్ళు కొంతమంది, విఫలమైన వాళ్ళు కొంతమంది, వీటినంతా వడపోసి ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ముఖ్యంగా అసలు గ్రూప్ 2కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, సార్ నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే రెండింటికి కలిసి ప్రిపేర్ అవ్వచ్చా, ఇప్పుడు నేను కోచింగ్ తీసుకుంటే రాబోయే నోటిఫికేషన్లోకి నాకు సమయం సరిపోతుందా, ఏ విధంగా స్టార్ట్ చేయాలి సార్, నాకు 4 గంటలు ఉంది, 6 అవర్స్ ఉంది, 8 అవర్స్ ఉంది, నేను వర్కింగ్ ప్రొఫెషనల్, హౌస్ వైఫ్, ఇట్లా రకరకాల స్టూడెంట్స్ నుంచి వస్తుంటారు. ఇంకా కొంతమంది ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు వస్తుంటారు. వీళ్ళకందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక 40 మినిట్స్ వినండి. వినిన తర్వాత నీకు ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. సో లెట్స్ స్టార్ట్ విత్ ది అజెండా ఫర్ ద సెషన్. ఈ అజెండాలో బేసిక్గా నేను చెప్పుకున్నాను కదా, అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి బ్రీఫ్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటని చెప్పుకొని దాని తర్వాత మన ప్రిపరేషన్ ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలని చెప్పుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మనకి ఈ ఎగ్జామ్ రాయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి, అర్హత ఏంటి, ఎడ్యుకేషన్లో వయసు. మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏదైనా రాయాలన్నా కానీ మనకు ఒక బేసిక్ కండిషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ క్వాలిఫికేషన్. ఈ గ్రూప్ 2లో ఏమేమి పోస్టులు ఉంటాయి, పరీక్ష విధానం ఏంటి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, తరగతులు మన సివిక్ సెంటర్లో ఏ విధంగా పెడుతున్నాము, పరీక్షలు, ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, సందేహాల నివృత్తి, టాపర్ స్టాక్ అన్నీ ఒకే దగ్గర మీకు ప్రిపరేషన్ అందిస్తున్నా కానీ ఎందుకు కొంతమంది ప్రయత్నంలో రిజల్ట్ వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు అనే దాన్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మీకు అర్హత ఏంటంటే మీకు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అంటే నోటిఫికేషన్ వచ్చే లోపల మీకు డిగ్రీ, నార్మల్ డిగ్రీ, అది డిస్టెన్స్లో కావచ్చు, రెగ్యులర్లో కావచ్చు, ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేస్తుండాలి. కంప్లీట్ చేసి నీకు రిజల్ట్ వచ్చి ఉండాలి. సో దానికి మనకి తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదు. సరే డిగ్రీ మాత్రమే చేస్తుండాలా, ఇంజనీరింగ్ చేయకూడదా, ఏదైనా కానీ ఒక డిగ్రీ కావచ్చు, గ్రాడ్యుయేషన్ డిగ్రీ కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, ఎంబీబీఎస్సీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, నార్మల్ డిగ్రీ కావచ్చు, డిస్టెన్స్ కావచ్చు, ఏదైనా నీకు కంప్లీట్ అయి ఉండాలి. సరే ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏజ్ వచ్చి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ అనేది నీకు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి మనకి ఏజ్ క్వాలిఫికేషన్. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాట్ ఈస్ మెన్ బై ఏజ్ రిలాక్సేషన్? ఇక్కడ మనం చెప్పుకున్న 42 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్. సో బ్రాకెట్ అప్పర్ లిమిటేషన్ వచ్చి 42 సంవత్సరాలు. ఇది కాకుండా ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 5 సంవత్సరాలు, అంటే 42 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు 47. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చి 42 + 5 ఇయర్స్ 47. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మీరు సర్వీస్లో స్టాఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ కానీ ఇట్లా ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నా కానీ మీకు అడిషనల్గా 3 ఇయర్స్ క్వాలిఫికేషను. స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా మీరు పనిచేస్తున్నా కానీ లెంత్ ఆఫ్ ది సర్వీస్ మీకు ఇక్కడ యాడ్ ఆన్ అవుతుంది. అంటే ఏజ్ కూడా మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చి అప్పర్ ఏజ్ చూడండి, 42 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్, ఆల్మోస్ట్ 47 ఇయర్స్ వరకు నీకు ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. సో నెక్స్ట్ ఎందుకు సార్ నేను గ్రూప్ 2 రాయాలి? సో నవ్ ఐఎమ్ ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ కావచ్చు, ఏజ్ క్వాలిఫికేషన్స్తో కలిపితే నీకు ఇక్కడ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఇది పక్కన పెడితే స్టూడెంట్ ఎందుకు గ్రూప్ 2 రాస్తుంటారంటే ఇక్కడ మీకు వివిధ రకాల పోస్టులు. సో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అంట. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఒక జిల్లా పరిపాలనా యంత్రాంగం గమనించినట్లయితే నీకు పైన ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు, దాని తర్వాత గ్రూప్ 1, దాని తర్వాత గ్రూప్ 2, దాని తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది మనకి నార్మల్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం. సో గ్రూప్ 2లో కూడా మనకి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయ్యి ఎగ్జిక్యూటివ్లో నీకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, నెక్స్ట్ సబ్ రిజిస్ట్రారు, డిప్యూటీ తహసీల్దార్,
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇట్లాంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులతో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నీకు, సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో నీకు వచ్చే పోస్టులు ఏంటంటే నీకు ఏఎస్ఓ, మీరు ఒక సెక్రటేరియట్కి వెళ్తే అమరావతి సెక్రటేరియట్కి వెళ్ళినా, నీకు తెలంగాణ సెక్రటేరియట్కి వెళ్ళినా కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏఎస్ఓలు ఉంటాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, దాని తర్వాత సెక్షన్ ఆఫీసర్, దే కెన్ రీచ్ అప్ టు సెక్రటరీ లెవెల్ ఆల్సో. ఈ ఏఎస్ఓ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో ప్రాధాన్యత పొందిన పోస్టు. ఈ పోస్టులో నువ్వు కానీ సో జాయిన్ అయితే, జాబ్ కొట్టినట్లయితే నీకు నీ రిటైర్మెంట్ అయ్యే లోపల నీకు ఒకే దగ్గర ఉంటావు. అక్కడే నీకు కొంతమంది ఫ్యామిలీస్ ఏమనుకుంటారంటే, సార్ నాకు సో ఫ్యామిలీ కానీ అదేవిధంగా ఆఫీస్ కానీ నాకు వృత్తిపరంగా కానీ నా పిల్లల యొక్క భవిష్యత్తు బెటర్ ఫెసిలిటీస్ నాకు అర్బన్ సెంట్రల్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటాయి. అట్లాంటి వాటికి ఏఎస్ఓ జిఏడి కావచ్చు, సెక్రటేరియట్ సర్వీసెస్లో నీకు డిఫరెంట్ కేటగిరీస్ డిపార్ట్మెంట్స్ జిఏడి తర్వాత ఫినాన్స్ తర్వాత ఇట్లా రకరకాల పోస్టులతో పాటు కొన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉంటాయి. సో ఇక్కడ నీకు సో ఈ పోస్టులు కానీ జాయిన్ అయితే, గ్రూప్ 2 పోస్టులు జాయిన్ అయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 years నుంచి 15 years లోపల నువ్వు గ్రూప్ 2 క్యాడర్లో కానీ జాయిన్ అయితే గ్రూప్ 1 కేటగిరీకి నువ్వు ప్రమోషన్ అవుతావు. సో దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్. ఇక్కడ మీరు జస్ట్ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసర్కి వెళ్ళండి, మీరు ఒకసారి మీకు దగ్గరలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ ఒక సబ్ రిజిస్ట్రార్ ఉంటారు, దాంతోపాటు నీకు అక్కడ వ్యవస్థ అంతా కూడా మినిమం 10 నుంచి 15 గవర్నమెంట్ ఉద్యోగులు అతని కింద పనిచేస్తుంటారు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దట్ హీ విల్ కమాండ్స్ ఇన్ ద సబ్ రిజిస్టర్ ఆఫీస్. సో ఇంకా మీరు తెలిసిందే, ఎంఆర్ఓ ఆఫీస్ అన్నా, ఎంఆర్ఓ ఆఫీస్ అన్నా, తహసీల్దార్ ఆఫీస్ అన్నా, డిటి నుంచి మళ్ళీ తహసీల్దార్ గాను, తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ గాను ప్రమోషన్స్ ఉంటాయి. సో ఇక్కడ గ్రూప్ 2 పోస్టులు ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రికగ్నిషన్తో పాటు జీతం కానీ గమనించినట్లయితే ఇది పే స్కేల్ అంటాం. 45,000 అనేది పే స్కేల్ అంటే ఇక్కడ నీకు 45,000 పే స్కేల్ బేసిక్ పేతో పాటు నీకు హెచ్ఆర్ఏ, డిఏ, ట్రావెల్ అలవెన్స్, ఇంకొక అలవెన్స్ అంతా కలిపితే దాదాపు దీనికితో పాటు నీకు ఒక 50% అడిషనల్గా అలవెన్సెస్ కలిపి సో 60 నుంచి 65,000 ఇనిషియల్ పే స్కేల్. సో ఒక డిగ్రీ చదువుకొని గ్రూప్ 2 ఎగ్జామ్ సాధించి ఒక ఎంఆర్ఓ గాను, మున్సిపల్ కమిషనర్ గాను, సబ్ రిజిస్టర్ గాను జాయిన్ అయితే అతనికి జీతం మినిమం 60,000 జీతం కాదండి. సొసైటీలో, సమాజంలో నీకున్న గుర్తింపు. నువ్వు ఒక 2 లక్షలు సంపాదించినా కానీ ప్రైవేట్ జాబ్లో గ్రూప్ 2 జాబ్ ఈస్ మచ్ బెటర్ దాన్ దట్ 2 lakhs per month salary. సో దేర్ఫోర్ అందుకే ఇక్కడ గ్రూప్ 2కి చాలామంది ఏమనుకుంటారంటే మిడ్ కెరీర్ కోర్స్ కరెక్షన్ అంటాం. సార్ నేను లాస్ట్ టైం నేను ఏదో ఒక అవసరం వల్ల, ఫ్యామిలీ ప్రెజర్ వల్ల, పర్సనల్ ప్రెజర్ వల్ల ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను, ఇప్పుడు ప్రైవేట్ జాబ్ వస్తున్నాను, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు సార్, నేను కోచింగ్ తీసుకున్నాను, సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను, దాదాపు 12 సంవత్సరాల ముందు తీసుకున్నాను, నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేయలేకపోయాను, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను కొంత ఖాళీ సమయం ఉంది, 5 గంటల నుంచి 6 గంటలు ఉంది, నేను గ్రూప్ 2కి చదవచ్చా? లేదు సార్, నేను టీచర్గా పనిచేస్తున్నాను, వేరే గవర్నమెంట్ జాబ్లో జూనియర్ అసిస్టెంట్ గాను, లేకపోతే గ్రూప్ 4 స్థాయిలో నేను పనిచేస్తున్నాను, సచివాలయంలో పనిచేస్తున్నాను, ఇప్పుడు నేను గ్రూప్ 2 రాయాలి. ఇట్లా నీకు గ్రూప్ 2 అనేది మిడ్ కెరీర్ కోర్స్ కరెక్షన్. అంటే మీకు యుక్త వయసులోను కొన్ని కారణాల వల్ల, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల నువ్వు అనుకున్నది చేయలేకుండా ఇప్పుడు ఒక 35-40 years వచ్చిన తర్వాత నౌ యూ హ్యావ్ ద అడిషనల్ సెకండ్ ఆప్షన్ అంటాం చూసారా, కెరీర్లో సెకండ్ ఆప్షన్, బెటర్ ఆప్షన్ అంటే గ్రూప్ 2. ఈ గ్రూప్ 2 సర్వీసెస్లో నీకు వచ్చే సర్వీసెస్ నీకు గమనించినట్లయితే, సో గ్రూప్ 2 సర్వీసెస్లో ప్లీజ్ కూర్చోండి. సో వివిధ రకాల పోస్టులు నీకు గ్రూప్ 2లో ఉంటాయి. ఇక్కడ జనరల్గా చూసినట్లయితే 20 నుంచి 25 కేటగిరీల సో జాబ్ నోటిఫికేషన్స్ మనకి గ్రూప్ 2లో గమనిస్తాము. ఇక్కడ పే స్కేల్కి, నెట్ శాలరీకి, గ్రాస్ శాలరీకి తేడా ఉంటుందండి. సో ఇక్కడ పే స్కేల్ అంటే 45,000. మళ్ళీ ఇప్పుడు పే రివిజన్ కమిషన్ వచ్చిన తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్లో 8th సెంట్రల్ పే రివిజన్ కమిషన్ అనేది వస్తుంది. ఆ 8th CPC ప్రకారం ఒక గ్రూప్ 4 స్థాయి, అక్కడ మనం ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంటాము. సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ ఏ, సో ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అంటాం. అంటే గ్రూప్ 4, గ్రూప్ డిలో కంపారిజన్ చేస్తే గ్రూప్ 2 స్థాయి, గ్రూప్ డికి కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు 8th పే రివిజన్ కమిషను 1st January 2026 నుంచి కానీ అమల్లోకి వస్తే అతని యొక్క బై హ్యాండ్ శాలరీ, దాన్ని మనం నెట్ శాలరీ అంటాం, మినిమం 36 నుంచి 40,000 అయ్యే వరకు ఉంది. సో దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. దాని ఇంపాక్ట్ దీని మీద ఉన్నప్పుడు ఈ పే స్కేలే
నీకేమవుతుందంటే 60 నుంచి 65,000కి వెళ్ళినప్పుడు నీకు పే స్కేల్ 60,000 అయితే దాని మీద హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ అదర్ అలవెన్సెస్ అంతా కలిపితే ఇంకో 50% అలవెన్సెస్. సో ఇట్ మీన్స్ గ్రూప్ 2 జాబ్ మళ్ళీ నేను చెప్తున్నాను, నువ్వు ప్రైవేట్ జాబ్లో సాఫ్ట్వేర్లో నెలకి 2 లక్షలు సంపాదించినా కానీ గ్రూప్ 2 జాబ్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ప్రైవేట్ జాబ్. సో ఇక్కడ మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే ఏంటి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. నాన్ ఎగ్జిక్యూటివ్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి ఒక 25 ఇయర్స్కి 30 ఇయర్స్ లోపల కానీ అతను ఏఎస్ఓగా జాయిన్ అయితే సో హీ కెన్ రీచ్ అప్ టు ద సెక్రటరీ లెవెల్, జాయింట్ సెక్రటరీ లెవెల్ based on the promotions. So this is the promotion and salary for the group 2. Now let us see the scheme of the exam. అంటే పేటర్న్ ఏంటి సార్, పేటర్న్ ఏంటి, ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి పేటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ నీకు పేటర్న్ గమనించినట్లయితే చాలా సింపుల్ ప్యాటర్న్ ఉంటుంది. సింపుల్ ప్యాటర్న్, ఈ సింపుల్ ప్యాటర్న్లో నీకు స్టేజెస్ ఆఫ్ ది ఎగ్జామ్ గమనించినట్లయితే జనరల్గా ముందు తెలంగాణలో ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో మనకు ఒకే ఒక స్టేజ్ ఉంది, ఒకే ఒక స్టేజ్. ప్రిలిమ్స్ లేదు, మెయిన్స్ లేదు, ఓన్లీ వన్ స్టేజ్, ఓన్లీ వన్ స్టేజ్. దీని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, నీకు జాబ్ అనేది ఉంటుంది. కానీ తెలంగాణలో పక్కన పెడితే ఏపీలో వచ్చి ఆంధ్రప్రదేశ్లో నీకు 3 స్టేజెస్ అంటాం, 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్లో ప్రిలిమ్స్, మెయిన్స్ నెక్స్ట్ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లస్ సిపిటి అంటాం, సిపిటి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ప్రిలిమ్స్ ఎందుకంటే ఇక్కడ 25,000 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టుకోవాలని ఒక జీవో ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో. దేఫో ఇక్కడ ఏపీ గ్రూప్ 1 కైనా గ్రూప్ 2 కైనా గ్రూప్ 3 గ్రూప్ 4కి మనకి మోర్ దాన్ 1 lakh అప్లికేషన్స్ వస్తుంటాయి కాబట్టి ప్రిలిమ్స్ అనేది ఇక్కడ కంపల్సరీ ఉంది. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, దీన్ని స్క్రీనింగ్ ఎగ్జామ్ అంటారు. స్క్రీనింగ్ ఎగ్జామ్ లాస్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు వేకెన్సీస్ ఇప్పుడు 750 ఉన్నాయి, 750 వేకెన్సీస్ ఉన్నాయి. 750 వేకెన్సీస్ ఇంటూ 100 15 అనేది కమిషన్ నిర్ణయిస్తుంది. అంటే ఏ రేషియోలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళాలనేది నోటిఫికేషన్లో ఇప్పటి వరకు క్లియర్గా చెప్పలేదు. కానీ లాస్ట్ నోటిఫికేషన్లో మనకి 1:50 తీసుకున్న సందర్భం ఉంది, 1:100 తీసుకున్న సందర్భం కూడా ఉంది. సో ఇట్ ఈస్ అ కమిషన్ డిస్క్రిషన్, బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:50. సో లాస్ట్ టైం 100 తీసుకున్నారు కదా, ఈసారి కూడా 100 తీసుకుంటారంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. హూ విల్ డిసైడ్? కమిషన్ డిసైడ్స్. వెన్ విల్ డిసైడ్? ఆఫ్టర్ ద ఎగ్జామ్. సో అప్పుడున్న కమిషను ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ మెంటల్లీ 1:50, నాట్ 1:100 యాజ్ టేకెన్ ఇన్ ద లాస్ట్ నోటిఫికేషన్. గత నోటిఫికేషన్ 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ 1:100 తీసుకున్నారు కదా సార్, కట్ ఆఫ్ అనేది 30 కూడా దాటలేదు 150కి. అదేవిధంగా నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతా అంటే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి కట్ ఆఫ్ తీసుకుంటుంది అనేది కమిషన్ నిర్ణయం కాబట్టి 1:50 తీసుకుంటే నీకేమవుతుంది? సో 1:100 తీసుకుంటే 75,000 పీపుల్ విల్ బీ క్వాలిఫైయింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. అదే సగం తీసుకుంటే దాదాపు 30 నుంచి 35,000 నీకు మెయిన్స్ క్వాలిఫై అవుతారు. మెయిన్స్ నుంచి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఈ 2 క్వాలిఫైయింగ్ అండి. ప్రిలిమ్స్ సిపిటి అనేది క్వాలిఫై. మెయిన్స్ రాయాలంటే నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రాస్తావు. మెయిన్స్ నుంచి సిపిటికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఇది వచ్చి 100 మార్కులకి పెడతారు. ఇక్కడ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే నీకు జాబ్ వస్తుంది. సార్ 300కి నాకు 250 వచ్చాయి, సిపిటిలో పోయాను అంటే నీకు జాబ్ పోయినట్లే. ఈ సిపిటిలో సిలబస్ గమనించినట్లయితే సో ఇప్పుడు అందరూ మొబైల్కి అడిక్ట్ అయ్యి, స్మార్ట్ మొబైల్కి అడిక్ట్ అయ్యి వర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయండి, ఎక్సెల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయండి, పవర్ పాయింట్ చేయండి అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్. సార్ ఎప్పుడో చదువుకున్నాను ఇంజనీరింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు నాకు టచ్ పోయింది. సో ఈ క్వశ్చన్ పేపర్కి ఏమవుతుందంటే ఒక 40 days మనం కూడా లాస్ట్ టైం ఒక క్రాష్ కోర్స్ పెట్టాము, ఫుల్ లెంత్ కోర్స్ పెట్టాము, దాదాపు 10 ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా పెట్టి తయారు చేసినప్పుడు స్టూడెంట్ 100 మార్కులకి ఓపెన్ కేటగిరీ అయితే 40 మార్కులు, సో బీసీకి అయితే 35, ఎస్సీ ఎస్టీకి అయితే 30 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్. సో ఇక్కడ 20 క్వశ్చన్స్ వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. రిమైనింగ్ 80 మార్క్స్ వచ్చి నీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని టైప్ చేయాలి. ఎక్సెల్ మీకు ఒక చిన్న టేబుల్ చేసి ఎక్సెల్ ప్రిపేర్ చేయమంటాడు. సో అదేవిధంగా పవర్ పాయింట్ ప్రిపేర్ చేయమని చెప్తారు.
సో ఇట్లా నీకు సో బోత్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ 20 క్వశ్చన్స్, రిమైనింగ్ 80 క్వశ్చన్స్ వచ్చి నీకు కంప్యూటర్ మీద నీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నీకు జరుగుతుంది. సో సిపిటి దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2 రేషియో. అంటే 750 పోస్టులు ఉన్నాయంటే నీకు సిపిటికి ఎంతమంది క్వాలిఫై అవుతారు? ఆల్మోస్ట్ 1400 నుంచి 1500 మెంబర్స్ దే విల్ క్వాలిఫై ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఈ మూడంచెల సిస్టంలో, ప్రొసీజర్లో, స్కీమ్లో నీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? మెయిన్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినా కానీ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ప్రిలిమ్స్ అండ్ సిపిటి. మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంది. సివిల్ సర్వీసెస్లో నీకు సింపుల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఇక్కడ కూడా నీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో స్టూడెంట్ ఏం చేస్తుంటాడంటే ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటుంది, జిఎస్ ప్లస్ సిసాట్ వచ్చి క్వాలిఫైయింగ్ పేపర్, యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ ఉంటుంది, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ ఉంటే ఇది జస్ట్ 200 మార్క్స్కి 67 మార్క్స్ వస్తాయి, నీకు క్వాలిఫై అవుతారు. సో స్టూడెంట్ ఏం చేస్తాడంటే నెగ్లెక్ట్ చేస్తాడు, ఎందుకంటే జిఎస్లో వచ్చే పేపర్లో, జనరల్ స్టడీస్లో వచ్చే పేపర్లో వచ్చే మార్క్సే డిసైడ్ అవుతుంది. దేర్ఫోర్ సిసాట్లో 80 క్వశ్చన్స్ ఇస్తాడు, 200 మార్క్స్కి జస్ట్ లాస్ట్ 1 మంత్ 1 వీక్ 15 డేస్ సరిపోతుంది అనుకొని ప్రిపేర్ అవుతాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సార్ నాకు పేపర్ 1లో బాగానే వస్తున్నాయి సార్, 85-90 వస్తున్నాయి, కానీ సిసాట్లో 61 వస్తున్నాయి సార్, 62 వస్తున్నాయి అంటే దే ఆర్ నాట్ గివింగ్ ద ఇంపార్టెన్స్ టు సిసాట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఐ అగ్రీ మెయిన్స్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ప్రిలిమ్స్ అనేది నువ్వు ఇగ్నోర్ చేయకూడదు, అతి ఫోకస్ చేయకూడదు, అతివృష్టి అనావృష్టి అంటే చూస్తారా, అది ఇక్కడ చేయకూడదు నువ్వు. కానీ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నేను 150 మార్క్స్కి ప్రిలిమ్స్లో కంపల్సరీ నేను 90 తెచ్చుకుంటాను, నేను ప్రిపరేషన్ చేస్తానంటే చాలు, 90 చాలు. నీకు 150కి 150 అవసరం లేదు, 150కి 150 అవసరం లేదు. ఇక్కడ 300 మార్క్స్కి నువ్వు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే మినిమం 240 మార్క్స్ తెచ్చుకోవాలి. ఎందుకు సార్ 240? లాస్ట్ టైం నీకు తీసుకున్నట్లయితే 230కి వస్తే నువ్వు అనుకున్న సర్వీస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనే జాబ్ అనేది వస్తుంది. మేబీ వెరీ రేర్ కేసెస్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, నీ జోన్లో నువ్వు అనుకున్న పోస్ట్కి అక్కడ వేకెన్సీస్ ఉంటే దెర్ మే బీ ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ ద వాట్ ఎవర్ ద జాబ్ యూ రిక్వైర్. దేర్ఫోర్ నేనేం చెప్తున్నానంటే మెయిన్స్ ఫోకస్ చేయాలి, ప్రిలిమ్స్ సిపిటి ఇగ్నోర్ చేయకూడదు. సిపిటికి నువ్వు మెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు సిపిటి ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇప్పుడేం ఇబ్బంది ఏం లేదు. సిపిటికి ఇప్పటి నుంచే చదవాల్సిన అవసరం లేదు. మెయిన్స్ అయిపోయిన తర్వాత 40 నుంచి 45 డేస్ నువ్వు రోజు ఒక 6 అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఈజీగా నీకు 100 మార్క్స్కి 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. 20 క్వశ్చన్స్లో 14 క్వశ్చన్స్ వస్తుంది. కొద్ది సిస్టమ్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే నీకు 80 మార్క్స్కి అక్కడ 45 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. దేర్ఫోర్ యూ విల్ గెట్ 60 ఇఫ్ యూ స్పెండ్ మినిమం 40 to 45 days. నో నీడ్ టు వరీ అబౌట్ సిపిటి నౌ. బట్ ఇక్కడ మెయిన్స్ ప్రిలిమ్స్ సార్ ఇప్పుడు మనకి సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ అంటున్నారు. దాదాపు ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్ ఈరోజు 3rd అయిపోయింది. జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు 4 నెలలే ఉంది. ఈ సమయం సరిపోతుందా? ఇప్పుడు వచ్చే అభ్యర్థులకంతా లోపల అన్నీ ఉంటుంది. సో మైండ్ ఏం చెప్తుంది, హార్ట్ ఏం చెప్తుంది, నేను ప్రిపేర్ అవ్వాలి, చదువుకోవాలి. ఇప్పుడు మేబీ కొన్ని కారణాల వల్ల నువ్వు కోచింగ్ తీసుకోపోవడమో లేకపోతే పోస్ట్పోన్ చేసుకుంటూ రావడమో, ఇంకా కొంతమంది యాస్పిరెంట్ ఏం చెప్తున్నారంటే సార్ ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం లాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ టైంలో జాబ్ నోటిఫికేషన్స్ అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం సో సంవత్సరానికి 2 సార్లు అనేసి మేనిఫెస్టోలో పెట్టింది. ఇది కూడా ఉగాదికి ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్ అట్లాంటి ఉత్తుత్తి ఉద్యోగ క్యాలెండర్ అనుకున్నారు. కానీ చెప్పిన విధంగా May 15th టీచింగ్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వెలువడ్డాయి. సో అది చూసిన తర్వాత స్టూడెంట్స్ ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటే లాభం లేదు, కనీసం ఇప్పుడైనా జాయిన్ అవుదామనేసి ఇప్పుడు లేట్ కమర్స్ అంటారు. ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళని లేట్ కమర్స్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి 4 బ్యాచెస్ అయిపోయాయి, 4 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇంకొక 3 months 2 months ఆ విధంగా వాళ్ళకి బ్యాచెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ సమయం సరిపోతుందా అనేది ఒక డౌట్ అనేది క్వశ్చన్ అనేది ఉంటుంది. ఇదే కాదండి, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, లాస్ట్ టైం మెయిన్స్ రాసిన వాళ్ళు, ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సార్ ఇప్పుడున్నది టైం సరిపోతుందా, ఎలా చదవాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 2 చదవాలా అనే క్వశ్చన్ అనేది ఉంటుంది. దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ప్యాటర్న్లో నీకు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో మెయిన్స్కి వచ్చిన తర్వాత నీకు మొత్తం 2 పేపర్లు ఉన్నాయి, పేపర్ 1 పేపర్ 2. ఒక్కొక్క పేపర్కి 150 ప్లస్ 150 300 మెయిన్స్లో వెయిటేజ్. సో 2 పేపర్లు ఉన్నాయి, ప్రతి పేపర్లోనూ 2 సబ్జెక్ట్స్. పేపర్ 1లో సెక్షన్ ఏలో ఏపీ హిస్టరీ అంటాము,
అదేవిధంగా ఇండియన్ పాలిటీ. ఈ 2 సబ్జెక్ట్స్ ఉన్నది కొంతవరకు స్టాటిక్ సిలబస్. సిలబస్ అనేది అంత డైనమిక్గా ఉండదు. అడిగిన ప్రశ్నలే తిప్పించి మళ్ళీ అడిగే సబ్జెక్ట్స్ ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ. 75 + 70 150. నెక్స్ట్ పేపర్ 2లో తీసుకుంటే ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్. ఈ పేపర్ తీసుకుంటే కొంత డైనమిక్ పేపరు. సిలబస్ అనేది కొంత వ్యాస్ట్గా ఇచ్చారు. సో నీకు సిలబస్తో పాటు నీకు కరెంట్ అఫైర్స్కి అనుసంధానం చేసిన సబ్జెక్ట్స్ ఈ 2. అందుకోసమే 300 మార్క్స్కి పేపర్ 1లో 115, 120, 125 అనేది కొంత యావరేజ్ నుంచి అబవ్ స్టూడెంట్కి వచ్చే మార్క్స్. పేపర్ 1లో నీకు మంచి స్కోర్ తీసుకోవచ్చు. పేపర్ 2లో నీకు కరెంట్ అఫైర్స్ ఎంత అయితే నువ్వు స్ట్రాంగ్గా ఉంటావో, పటిష్టంగా ఉంటావో అది పేపర్ 2 అనేది డిసైడ్ చేస్తుంది. స్టాటిక్ బుక్స్ సరిపోవు. నెక్స్ట్ మెయిన్స్ పేపర్లోకి వచ్చినప్పుడు ప్రిలిమ్స్కి ముందు కనీసం నువ్వు 3 సబ్జెక్ట్స్ అయినా పటిష్టంగా ఉండవు. నౌ యూ మే నాట్ పాసిబుల్ టు కంప్లీట్ ఆల్ ద 4 సబ్జెక్ట్ బిఫోర్ ద ప్రిలిమ్స్. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ద 4 సబ్జెక్ట్స్ నువ్వు ప్రిలిమ్స్ ముందు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే కూడా నువ్వు ఓవర్ స్ట్రెస్ అవుతావు. 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకో. ఏ 3 సబ్జెక్ట్స్? ఎకానమీ, పాలిటీ, ఏపీ హిస్టరీ. సో ఇది నువ్వు పటిష్టం చేసుకుంటూ కాన్ఫిడెన్స్ తీసుకొని ప్రిలిమ్స్ పేపర్కి వచ్చినప్పుడు మొత్తం నీకు 150 మార్క్స్కి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 5 సబ్జెక్ట్స్ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, సో కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. ఈ 5 సబ్జెక్ట్స్లో కూడా ఈ క్వాలిఫైయింగ్ పేపర్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు. సార్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్సే కదా, నేను ఇండియన్ హిస్టరీ, సో జాగ్రఫీ చదువుకుంటాను, సొసైటీ చదువుకుంటాను అంటే అవ్వదు. కానీ ఇక్కడ 5 సబ్జెక్ట్స్లో 4 సబ్జెక్ట్స్ నువ్వు స్ట్రాంగ్గా కానీ ఉన్నావంటే నీకు 80 నుంచి 90 మార్క్స్ వస్తాయి. అవేంటి సార్ అంటే మెంటల్ ఎబిలిటీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్. మినిమం మెంటల్ ఎబిలిటీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్. ఈ 3 సబ్జెక్ట్స్ నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి. లిమిటెడ్ సిలబస్, ఈజీ టు కవర్, అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ 3 సబ్జెక్ట్స్. ఈ 2 సబ్జెక్టులో యువర్ చాయిస్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ కంప్లీట్ 2 సబ్జెక్ట్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్, సో అట్లీస్ట్ కంప్లీట్ 1 సబ్జెక్ట్. యూ విల్ 100% క్వాలిఫై ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ. అంతేగాని నీకు మొత్తం చదవాలనేది ఇక్కడ రూల్ లేదు. మెయిన్స్కి వచ్చిన తర్వాత 4 సబ్జెక్ట్స్ మీద నీకు కమాండ్ ఉండాలి. ప్రిలిమ్స్ ఏంటి 150కి 150 చూస్తే నీకేమైనా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? రాదు. సో ఇక్కడ నీకు అదే నేను చెప్పాను, ప్రిలిమ్స్ అనేది ఇగ్నోర్ చేయకూడదు, అలానే ఓవర్ ఫోకస్ చేయకూడదు. మెయిన్స్ కూడా సార్ నేను మెయిన్స్ చదువుతా అనేసి ప్రిలిమ్స్ పాస్ అవ్వలేదు అనుకోండి, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే స్టడీస్. ఇక్కడ మనం క్లాస్లో కూడా ఏం చెప్తామంటే ఒక మెయిన్ సబ్జెక్ట్, ఒక ప్రిలిమ్స్ అనేది సో నెక్స్ట్ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకేమవుతుందంటే అడిషనల్గా ప్రిలిమ్స్ క్లాసెస్ అనేది కవర్ అయిపోతుంది. మెయిన్స్ షెడ్యూల్ అనేది డిస్టర్బ్ చేయదు, మెయిన్స్ సిలబస్ అనేది షెడ్యూల్ చేయదు. సో దట్ నీకు డైలీ 5 hours క్లాసెస్ ఫస్ట్ 3 months ఉండి 4th month నుంచి ఇంకొక 2.5 hours క్లాస్ అనేది ఎక్స్ట్రా ఇస్తాను. ఎందుకంటే ప్రిలిమ్స్ నేను కంప్లీట్ చేయాలి. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ. అకార్డింగ్ టు దట్ వన్ విల్ ఆల్సో హ్యావ్ ద రెస్పాన్స్. నేను ఇంతకుముందు చెప్పాను చూసారా సార్, ఎందుకు 1:50, 1:100 అనేది లాస్ట్ నోటిఫికేషన్, ప్రీవియస్ నోటిఫికేషన్ ఒకసారి గమనించినట్లయితే సో 2023 నోటిఫికేషన్లో 905 పోస్టులు ఉన్నాయి, 905. దాంట్లో నీకు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారో అని తెలిస్తే చాలు, నీ యొక్క ప్రిపరేషన్ గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం. లక్షల్లోనే దాదాపు 4,83,000 మంది అప్లికేషన్స్ పెడతారు. ఎందుకు? మ్యాక్సిమం ఏజ్ వచ్చి 42 + 5 years. SC, ST, BC, EWS అంటే ఓసీ ఎంతమంది మన సమాజంలో 15%, 10% అనుకుంటే మిగిలిన 80 to 90% ఎవరు? SC, ST, BC, EWS. వాళ్ళకి 5 years అడిషనల్, 42 + 5 47. దానివల్లనే ఈ 5 lakhs అప్లికేషన్స్ అనేది గ్రూప్ వన్లో దాదాపు 1,20,000 వరకు అప్లికేషన్స్ పడతాయి. గ్రూప్ 2లో మాత్రం 5 lakhs అనేది మినిమం. ఎందుకు 5 lakhs వస్తాయి? ఒకటి వచ్చి ఏజ్ వచ్చి 47 years వరకు ఉంది. అదే కాకుండా ఇది మిడ్ కెరీర్ కరెక్షన్ అంటాం. మిడ్ కెరీర్ అంటే మధ్య వయసులో ఉన్న మీ యొక్క జాబ్ ప్రొఫైల్ని, కెరీర్ని మలుపు చేసుకోవడం కోసం రాసే వన్ ఆఫ్ ది ఎగ్జామ్. సో ఎందుకంటే ఒక హెడ్ మాస్టర్ రాస్తారు, ఒక టీచర్ రాస్తారు, ఒక స్కూల్ అసిస్టెంట్ రాస్తారు, ఒక స్కూల్ టీచర్ రాస్తారు, ప్రైవేట్ ఎంప్లాయీ రాస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాస్తారు, బిజినెస్ వేసి అక్కడ అతనికి లాస్ వచ్చినా కానీ ఇతనికే ఇది ప్రాఫిట్. సో దానివల్ల నీకు 5 లక్షల అప్లికేషన్స్ వస్తాయి. నీకు లాస్ట్లో చూడండి, నీకు ఈ 2,000 మంది ఎవరు?
సిపిటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి క్వాలిఫై అయిన వాళ్ళు. సో అడిషనల్గా ఇంకొక 2000. మా యొక్క ఎక్స్పీరియన్స్లో చూసుకుంటే గ్రూప్ 2కైనా ఒక పట్టుమని మొత్తం తీసుకుంటే 5 నుంచి 6,000 మంది మాత్రమే సీరియస్గా ప్రిపేర్ అవుతారు. సార్ హూ ఇస్ ఏ సీరియస్ ఆస్పిరెంట్ అంటే నాకు రోజు మినిమం 4 అవర్స్ నుంచి 6 అవర్స్ వరకు మండే టు సాటర్డే చదివేవాడే సీరియస్ ఆస్పిరెంట్. రిమైనింగ్ అంతా ఆన్ అండ్ ఆఫ్ చదువుతుంటాడు. ఒకరోజు 24 అవర్స్ చదివేసి 4-5 డేస్ చదవలేదంటే ఈజ్ నాట్ ఆస్పిరెంట్. లేదు సార్ నేను కంటిన్యూస్గా చదువుతాను, మధ్యలో నాకు ఏదో హెల్త్ ఇష్యూనో నాకు ఉద్యోగం కుదరలేదు, సో జాబ్ ఎక్టిక్ అయిపోతుంది, అతను బ్యాంక్ జాబ్స్లో మనకి ఇప్పుడు మంత్ ఎండ్ అయిపోయింది, లాస్ట్ 2 వీక్స్ నేను చదవలేదంటే హీస్ నాట్ ఆస్పిరెంట్. సో ఇట్ మీన్స్ రిమైనింగ్ ఆస్పిరెంట్స్ దే జస్ట్ ఆస్పైర్. ఆస్పిరెంట్ నుంచి నువ్వు కాంపిటీటర్గా రావాలంటే మాత్రం నువ్వు చదవడమో, క్లాసులు చదవడమో, టెస్టులు రాయడమో, ఏదో ఒకటి డైలీ నువ్వు నీకున్న సమయం 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు, 8 అవర్స్ కావచ్చు, మినిమం 4 అవర్స్ నుంచి 6 అవర్స్కి స్పెండ్ చేయాలి. ఒక మెరిట్ స్టూడెంట్ 4 అవర్స్ స్పెండ్ చేస్తే ఓకే, ఒక యావరేజ్ స్టూడెంట్ 6 అవర్స్ స్పెండ్ చేస్తే ఓకే, ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ 8 అవర్స్ స్పెండ్ చేస్తే ఓకే. సో ఇక్కడ కాంపిటెన్సీ కూడా వేరే, నెంబర్ ఆఫ్ అవర్స్తో పాటు కాంపిటెన్సీ కూడా అవసరం. నేను చెప్తున్నాను క్లాస్లో చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ రన్నింగ్ నోట్స్ రాసుకొని డైలీ టెస్ట్ రాసుకొని వీకెండ్ టెస్ట్ రాసినప్పుడు వీకెండ్ టెస్ట్లో 100కి 70 మార్క్స్ వస్తున్నాయంటే అతనికి సరిపోతుంది. అది ఒక స్టూడెంట్ క్లాస్ విని డైలీ టెస్ట్ రాసి ఎగ్జామ్ రాసినా కానీ అతనికి 40 మార్కులు కూడా రాదు. వేర్ ఈస్ ది ఇష్యూ? ప్రిపరేషన్. నేను చెప్పేటప్పుడు అతను ఫోకస్ చేయకపోవచ్చు, చెప్పింది అతనికి అర్థం కాకపోవచ్చు, అర్థమైనా కానీ రిసీవింగ్ లేకపోవచ్చు, రిసీవ్ అయినా కానీ ఎగ్జామ్లో అడిగే ప్యాటర్ను అతనికి అలవాటు అవ్వకపోతే ఇష్యూ అవుతుంది. మీరు ఇంటర్మీడియట్లో చూడండి, ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అతనికి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో 1000 మార్క్స్కి 940, 950, 960 ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఎంసెట్లో అతనికి 25,000, 40,000 ర్యాంక్ వస్తుంది. అవుట్ ఆఫ్ 160 40 మార్క్స్ కూడా రావు. అంటే నీకు ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఏజ్లో రైటింగ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఈజ్ ఈజీ, బట్ అట్ దిస్ ఏజ్ రైటింగ్ డిస్క్రిప్టివ్ ఈజ్ డిఫికల్ట్. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఈజ్ డిఫికల్ట్. సార్ లాస్ట్ టైం ఎప్పుడో రాశాను సార్, ఇంజనీరింగ్ రాసేటప్పుడు రాశాను, దాని తర్వాత నాకు రైటింగ్ ప్రాక్టీస్ పోయింది సార్, అలవాటు పోయింది సార్, కాబట్టి నేను కనీసం గ్రూప్ 2 అయినా రాస్తాను. సో అందుకోసమే ఇక్కడ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అనే డౌట్ ఉంటే గ్రూప్ 1లో గ్రూప్ 2కి తేడా ఏంటంటే గ్రూప్ 1లో నువ్వు రాయగలను సార్, ఆన్సర్ రైటింగ్ నేను చేయగలను. ఇక్కడ అవుట్కమ్ ఏంటంటే 3 అవర్స్లో 15 క్వశ్చన్స్ ఇస్తాడు, 40 పేజెస్ నువ్వు రాయగలను అనే ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే గ్రూప్ 1కి వెళ్ళాలి. ఇక్కడ కాంపిటీషన్ జనరల్గా గ్రూప్ 1కి వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అవని వాళ్ళు మొన్న రాశారండి ప్రిలిమ్స్. సో 24th మే రాసిన తర్వాత పేపర్ అందరికీ తెలిసిందే, పేపర్ నువ్వు అనుకున్నట్టు రాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసి రాస్తావు, ప్రిలిమ్స్ పోతుంది. అది 99% అందరికీ తెలిసిన సత్యమే. అయినా వాడికి ఏమనుకుంటాడంటే ప్రిలిమ్స్ అయిపోయిందని చూద్దాం, మళ్ళీ గ్రూప్ 1 రాద్దాం అనుకుంటాడు. అంటే ప్రిలిమ్స్ 24th ఫస్ట్, సో 11:30కి అంతా తెలిసిపోతుంది అతని యొక్క లైఫ్ ఏంటంటే నెక్స్ట్ గ్రూప్ 1 రాస్తాడా, గ్రూప్ 2 రాస్తాడా, యూపీఎస్సీ రాస్తాడు. అంటే యూపీఎస్సీ నుంచి ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు అంతా వస్తారు, యూపీఎస్సీ మెయిన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు అంతా గ్రూప్ 1కి వస్తారు, యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిన వాళ్ళు అంతా ఇక్కడికి వస్తారు. యూపీఎస్సీలో 3 సార్లు ప్రిలిమ్స్ రాశాను సార్, 4 టైమ్స్ రాశాను, నాకు ప్రిలిమ్స్ అవ్వలేదంటే దానికి అర్థం ఏంటంటే యూపీఎస్సీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. అప్పుడు నీకేం చూస్తాడు అతను, 3-4 ఇయర్స్ నుంచి మనం చదువుతున్నాము, సేమ్ సిలబస్సే, పేపర్ గ్రూప్స్ చూసుకుంటే కొంత ఈజీగా ఉంది, ఎక్స్పెక్టెడ్ లైన్స్ ఉంది. ఎందుకంటే యూపీఎస్సీకి గ్రూప్స్కి తేడా ఏంటంటే యూపీఎస్సీలో సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత ఇస్తాడు అనేది వాడి చేతిలో ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఏంటంటే ప్రిలిమ్స్ చూడండి, గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, దట్స్ ఇట్, ఫిక్స్, యూ కెనాట్ చేంజ్. కానీ అదే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో పేపర్ 1 పేపర్ 2 తీసుకుంటే ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇస్తాడు, ఎలా ప్యాటర్న్ ఇస్తాడు అనేది ఆ రోజు నువ్వు ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది. ఒక 40 సంవత్సరాలు నేను కోచింగ్ ఉన్నాను, నాకు 50 సంవత్సరాల అనుభవం ఉందంటే పనికిరాదు యూపీఎస్సీ దగ్గర. ఆ 2 అవర్స్ ఎవరైతే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి అతను చదివింది భయపడకుండా ఎగ్జామ్ రాసిన వాడు ప్రిలిమ్స్ అవుతాడు. సో వీళ్ళంతా గ్రూప్ 1కి వస్తారు. గ్రూప్ 2కి ఎవరు వస్తారంటే జనరల్గా మేము అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే ఇంకా ఏంటంటే గ్రూప్ 2 ర్యాంకర్స్ కూడా ఇక్కడికి వస్తాడు. గ్రూప్ 2 ర్యాంకర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ లాస్ట్ టైం నాకు గ్రూప్ 2 వచ్చింది, ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది, నవ్ ఐఎమ్ ఓకే, ఫైనాన్షియల్గా జాబ్ పరంగా నేను సెటిల్ అయ్యాను, నాకు కొంత సమయం ఉంటుంది, నాది ఆఫీస్ జాబ్ సార్, 10కి వెళ్తాను 5కి వచ్చేస్తాను, 4 అవర్స్ టైం ఉంటుంది, స్టిల్ ఐ హ్యావ్ ఏజ్ ఉంది,
నేను రాస్తాను అనుకునే వాళ్ళు కూడా మళ్ళీ గ్రూప్ 1కి వస్తారు. గ్రూప్ 2కి వచ్చే వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సార్ నేను ఇన్ని రోజులు ప్రైవేట్ జాబ్ చేశాను, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ₹1,00,000 వస్తుంది, 50,000 వస్తుంది, 40,000 వస్తుంది, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. వాట్ ఈస్ మెన్ బై జాబ్ సాటిస్ఫాక్షన్? నౌ టెల్ మీ, కెన్ యూ ఆన్సర్? ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఈరోజు జాబు సాయంత్రం అయిపోయిన తర్వాత రేపు ఆఫీస్కి వెళ్ళాలనే ఉత్సాహంతో వెళ్ళాలి, అదే జాబ్ సాటిస్ఫాక్షన్. అక్కడ నీకు 1,00,000 ఇచ్చినా 2,00,000 ఇచ్చినా నీ యొక్క ట్రీట్మెంటు, సార్ మాకు చెప్పలేదు సార్, మాకు తెలియకుండానే చేశారు, నీకు ఎందుకు చేయాలా? ప్రైవేట్ జాబ్ అతని ఇష్టం అది. గవర్నమెంట్లో నీకేమవుతుందంటే ఒక హైరార్కీ ఉంటుంది, చీఫ్ సెక్రటరీ నుంచి కింద స్థాయి వరకు ఉంటుంది. సింపుల్గా ఏం చెప్తుందంటే ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు అంటాడు, సింపుల్గా ఇన్ఫర్మేషను మాకు లేదు, మాకు చెప్పలేదు అంటాడు. సో ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు ఇంప్లిమెంటేషన్కి వెళ్ళినప్పుడు నువ్వు యొక్క జాబు ప్రొఫైలు ఏ స్థాయిలోకి వెళ్ళినా పబ్లిక్తో డీల్ చేయడం వల్ల అతని సమస్యను నువ్వు సాల్వ్ చేస్తే అదే నీకు సాటిస్ఫాక్షన్. జీతంతో పాటు అతని యొక్క సమస్యను నువ్వు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వు ప్రజలతో మమేకం ఉండడం వల్ల గవర్నమెంట్ ఆఫీస్లో పబ్లిక్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే దట్ వన్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద 31st ఆర్ 1st ఆఫ్ ఎవ్రీ మంత్ దట్ యూ రిసీవ్ సాలరీ. సో దాంతోపాటు నీకేమవుతుందంటే మా అబ్బాయి, మా అల్లుడు, మా కొడుకు, మాకు తెలిసిన ఫ్రెండు అతను గ్రూప్ 2లో ఉన్నాడు, మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగును, పని ఈజీగా అయిపోతుంది. ఒక రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఏదో ఒక సమస్య మీద నువ్వు వెళ్ళినప్పుడు ఎవరైనా మనకు తెలిస్తే బాగుండు ఈ ఆఫీస్లో, కొద్దిగా మీ పని కొద్దిగా స్మూత్గా అవుతుంది అనేది పక్కన పెడితే నీకు ఒక ధైర్యం, అది అంతే. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ గవర్నమెంట్ ఆఫీస్లో అతను తెలియడం వల్ల నీకు పని అవుతుందా లేదని పక్కన పెడితే యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఈరోజు నేను ఒక 2 నోటిఫికేషన్స్ కంప్లీట్ చేసి తెలంగాణలో 2 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏపీలో 2 గ్రూప్ 1, 3 గ్రూప్ 1 నోటిఫికేషన్లు, ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ ఆఫీస్కి వెళ్ళిన సివిక్ సెంటర్ స్టూడెంట్ ఉండడం అనేది ఒక సాటిస్ఫాక్షన్. ఈ ఆఫీస్లో సివిక్ సెంటర్ స్టూడెంట్ ఉన్నాడు, ఈ ఆఫీస్లో మన కాంటాక్ట్ ఉంది అంటే అతను నాకేదో ఫేవర్ చేస్తాడని కాదు, దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ దట్ ఐల్ గెట్. అది మోటివేషన్. మీకు రేపు సర్వీస్ వచ్చిన తర్వాత, సార్ నేను మీ స్టూడెంట్ సార్, మేమిద్దరం శ్రీకాళహస్తి నుంచి వచ్చాము, సేమ్ టౌను, ఇతను మా బ్రదరు, సివిక్ సెంటర్లో ఎగ్జామ్స్ రాశాడు, ఓరియంటేషన్ విన్నాడు, అతను చెప్పడం వల్ల ఎగ్జామ్స్ రాసాము, ఈరోజు మాకిద్దరికి వచ్చింది, నేను డిప్యూటీ తహసీల్దార్, అతను అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు. ఇట్లా నీకేమవుతుందంటే, లేదు సార్ మా అక్క గ్రూప్ 1 ఆఫీసరు, ఇక్కడ మీ ఓరియంటేషన్ ఆన్సర్ రైటింగ్ రాసింది, అందుకు గ్రూప్ 2 నేను ఇక్కడే రాస్తాను, నాకు సబ్ రిజిస్ట్రార్ వచ్చింది, మా పేరెంట్స్ కూడా గ్రూప్ 2 ఆఫీసర్స్. సో ఇట్ మీన్స్ నీకు పాలిటిక్స్ తర్వాత అన్ని ప్రొఫెషన్స్ కలిసేది పాలిటిక్స్లో. నువ్వు ప్రైవేట్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, సినీ రంగం కావచ్చు, లేదా గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, ఒక అన్ఎంప్లాయిడ్ కావచ్చు, అందరూ వెళ్ళేది పాలిటిక్స్. ఎందుకు పాలిటిక్స్కి వెళ్తారు? ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టేటప్పుడు నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది దాని తర్వాత నీకు నెక్స్ట్ లెవెల్ పర్మనెంట్ బ్యూరోక్రసీలో ఉన్నది సివిల్ సర్వీసెస్. ఈ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈవెన్ గ్రూప్ 2 స్థాయిలో జాయిన్ అయిన వాళ్ళు if you join below the age of 30 years and you belongs to SC, ST, BC and EWS, there is a chances that కన్ఫర్డ్ ఐఏఎస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ గ్రూప్ 2కి వచ్చే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ వస్తున్నారు అంటే, ఇక్కడ అన్ని రకాలు, ఇక్కడ నేను కంబైన్గా చెప్పడానికి లేదు, కానీ ఒక 5 కేటగిరీస్ రిపీటెడ్గా చూస్తున్నాను. ఒక 30 to 35 ఉన్న వాళ్ళు, మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్న వాళ్ళు, సార్ నౌ హ్యావ్ టైం. అప్పుడేం చెప్తారు? మ్యారేజ్ అయింది, చిన్నపిల్లలు ఉన్నారు, చదవడానికి టైం లేదు. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, సార్ మార్నింగ్ క్లాస్ వింటాను, ఆఫ్టర్నూన్ రికార్డెడ్ క్లాస్ వింటాను, మిగిలిన టైంలో నేను చదువుకుంటాను, ఒక కేటగిరీ. ఇంకొకరు ఏం చెప్తాడంటే, సార్ నేను పార్ట్ టైం జాబ్ కంపల్సరీ చేయాలా, పార్ట్ టైం చేసుకుంటూ ఇది ప్రిపేర్ అవుతాను. ఇంకొకరు ఏం చెప్తాడంటే, సార్ నాకు ఇప్పుడు పర్లేదు సార్, నాకు ఎకనామికల్గా సెట్ అయింది, నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నాను, మా ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ ఆఫీస్ లేదు, ముందు అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకొక ఆమె ఏం చెప్తాంటే, నేను గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నాను, బట్ స్టిల్ ఐ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ పవర్. ఇది టీచింగ్ నాన్ టీచింగ్లో కనిపిస్తుంది మనకి. టీచింగ్ జాబ్స్లో టీచర్స్ మనం మొన్న డిఎస్సీ చూసినా కానీ 16,000 మంది రిక్రూట్ అవుతారు. టీచింగ్ జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ గ్రూప్ 2 ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్ చూసిన తర్వాత వాళ్ళు యంగెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు, 30-35 years చూసి వీళ్ళని కమాండ్ చేసి ఈ అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు రాయకూడదు అనేసి మిడ్ కెరీర్ రియలైజేషన్. ఇంకొక కేటగిరీ ఏంటంటే సచివాలయంలో దాదాపు 1,20,000 మంది మనకి ముందున్న ప్రభుత్వం వల్ల నీకు ఎగ్జామ్ రాసి వెళ్ళిన వాళ్ళకు కూడా చాలామందికి జాబులు వచ్చాయి.
వాళ్ళంతా ఇప్పుడు హైరార్కీ చూసి మాకు ఇక్కడ ప్రమోషన్స్ ఉన్నవేమో, ఇప్పుడు టైం ఉంది, మా జాబ్స్ కన్ఫర్ అయ్యాయి, ప్రొబేషన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రాస్తా అనే వాళ్ళు ఇక్కడ నీళ్ళకొస్తారు. ఇంకా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతం నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి డిగ్రీలో చదవకుండా ఇప్పుడైనా కెరీర్ గురించి రియలైజేషన్ పట్టించుకునే వాళ్ళంతా గ్రూప్ 2కి వస్తారు. గ్రూప్ 2లో ప్రిపేర్ అవ్వడంలో తప్పులేదు, కానీ గ్రూప్ 2లో ఉన్న సిలబస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మాత్రం తెలుసుకోవాలి. ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే నేను చెప్పేది రెండే రెండు. ఒకటి వచ్చి సిలబస్, ఇంకోటి వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో సిలబస్ మొత్తం చదవాలా అంటే నీకు సర్వీస్ రాదు, ఫస్ట్ ఆప్షన్. అదేంటి సార్, సిలబస్ మొత్తం చదవకపోతే ఎలా? సిలబస్ మొత్తం చదవాలి కదా. సిలబస్ మొత్తం చదివి క్లాసులు విని రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ పోయి ఎగ్జామ్ రాస్తా అనేది కన్వెన్షనల్ మెథడ్. ఎందుకు చెప్పండి, దాదాపు 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు యువర్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ లైక్ దట్ ఓన్. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ అవంతా ఏమవుతుంది, క్లాస్కి అటెండ్ అవుతావు, ఫ్యాకల్టీ వస్తాడు, అతను చెప్తాడు, నువ్వు నోట్స్ రాసుకుంటావు, నోట్స్ రాసుకొని వీలైతే కొంత స్టాండర్డ్ బుక్ తీసుకొని, నువ్వు చదవకపోతే క్లాస్కి ప్రతిరోజు అటెండ్ అయినా మీ యొక్క ఫ్రెండ్ నోట్స్ తీసుకొని జిరాక్స్ తీసుకొని దాన్ని చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళి రాస్తారు. ఈ ప్రిపరేషన్లో 21 ఇయర్స్ 25 ఇయర్స్ ఈ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్లో నీకు సమయం అనేది లోటు లేదు. టైమ్ ఈజ్ నాట్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. నీకు ఎనార్మస్ ఆఫ్ టైం ఉంటుంది. జస్ట్ ఎగ్జామ్ ముందు 1 వీక్ 10 డేస్ చదివినా కానీ నీకు 70% 75% మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ రెండింటితో పాటు నేను సమయాన్ని పెడుతున్నా. సార్ సమయం అంటే ఎంత? సమయం అనేది ఇప్పుడు చూడండి, జూన్లో ఉన్నావు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. నోటిఫికేషన్ ముందు 4 months ఉంది, నోటిఫికేషన్ తర్వాత నీకు మహా అయితే 4 months, అంటే 6 to 8 months సమయం. సో 6 to 8 monthsలో నీకు 8 months ఇంటూ డైలీ 8 hours చదివినా కానీ నీకున్నది ఒక్కో మంత్లో 30 days, 8 into 8 hours. సో 30 days నీకు ఎన్ని గంటలు అవుతుంది? సో 64 into 30 దాదాపు ఎన్ని గంటలండి? 2000 గంటల, 2000 hours for 8 months without break. సో దీంట్లో 1 monthలో తీసుకుంటే 4 Sundays తీసేయండి, 4 into 8 30 days అయిపోయింది. 30 into 8 ఆల్మోస్ట్ 180 hours తీసేసాను. 180 hours 200 hours తీసేస్తే నీకున్నది ఎంత? 800 hours. 800 hours ఓన్లీ ఫర్ యువర్ ప్రిపరేషన్ అంటే క్లాసులు విన్నవాడు క్లాసెస్ వినాలి, దీంట్లో రివిజన్ చేయాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, టెస్టులు రాయాలి. నీకు కొన్ని సబ్జెక్ట్స్ నువ్వు వీక్గా ఉంటావు. నేను ఎంత చెప్పినా కానీ ఎకానమీ నీకు బుర్రకెక్కకపోవచ్చు. లేదు సార్ హిస్టరీ నాకు గుర్తున్నట్లేదు, కరెంట్ అఫైర్స్ నాకు భయంగా ఉంది. ఇట్లా ప్రతి స్టూడెంట్కి ఏదో ఒక సబ్జెక్ట్ వీక్ ఏరియా అనేది కంపల్సరీ ఉంటుంది. దెర్ ఇస్ నో స్టూడెంట్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ర్యాంకర్ హూ ఈస్ స్ట్రాంగ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. దెర్ ఇస్ నో స్టూడెంట్, వెరీ రేర్లీ, వెరీ ఎక్సెప్షనల్లీ మనము బహుముఖ ప్రజ్ఞాశాలు అంటాం చూసారా, బహుముఖ ప్రజ్ఞాలు అన్నిట్లో అతనే టాప్ వస్తుంటాడు. అట్లాంటి వాళ్ళు వేలల్లో లెక్క పెట్టచ్చు. మిగిలిన వాళ్ళకి మేబీ ప్రిలిమ్స్లో మెంటల్ ఎబిలిటీ వీక్గా ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్ వీక్గా ఉండొచ్చు, ఎకానమీలో నెంబర్స్ గుర్తుపెట్టుకోకపోవడమో, లేకపోతే ఇట్లా ప్రతి స్టూడెంట్కి 1 or 2 వీక్ ఏరియాస్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో నీకు ఈ 2000 hours నువ్వు ఎంత ప్రిపేర్ అవ్వాలి? నీకు సిలబస్ మొత్తం అవుతుందా, రివిజన్ అవుతుందా, క్లాసెస్ వింటావా, మళ్ళీ నువ్వు రన్నింగ్ నోట్స్ రాస్తావా, స్టాండర్డ్ బుక్ చదువుతావా, ఏం చేస్తావు? ఏమి చేస్తే నాకు సర్వీస్ రావాలనేది గోల్. సో నిన్నొక మీకు ఈ రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్లో 15 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ నీకు అతని యొక్క ప్రదర్శన చూసిన తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ ఈరోజు న్యూస్లో ఏమొచ్చిందంటే అతని మీద ఒక రీసెర్చ్ చేయాలనేసి అనుమతి ఇవ్వండి అనేసి ఒకటి చేసింది. ఎందుకు అతను 15 సంవత్సరాల్లోనే రికార్డు కొట్టాడు? అతని ఫోకస్ ఏంటి? అతను ఫాలో అయిన టెక్నిక్స్ ఏంటి? ఈ టెక్నిక్స్ మనం ఈ కోచింగ్ అకాడమీస్లో, క్రికెట్ అకాడమీస్ ఇవన్నీ ఉంటాయి, కోచింగ్ అకాడమీస్లో ఇవి కానీ మనం కానీ నేర్పిస్తే ప్రతి ఒక్కరూ వైభవ్ సూర్యవంశీ ఎందుకు అవ్వకూడదు? అతను అనుకున్న గోల్ ఏంటి, అతను చేసిన ప్రయత్నం ఏంటి, స్ట్రాటజీ ఏంటి అని చదవడానికి ఒక ఐఏఎం ఒక రీసెర్చ్ రిపోర్ట్ అని తీసుకుని వచ్చింది. సో అలాంటిదే ఇక్కడ నేను నీకు చెప్పబోతున్నాను. అదే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ నీకు
మెంటర్స్, ఫ్యాకల్టీస్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వందల మంది, వేల మంది స్టూడెంట్స్ మీరు అవుననుకున్నా కాదనుకున్నా ప్రతిరోజు కనీసం 8 నుంచి 12 మంది వస్తారు. ఇదే అడుగుతుంటారు, సార్ లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యాను, నాకు 300 మార్క్స్కి 180 మార్క్స్ వచ్చింది, ఎందుకు వచ్చింది 180 మార్క్స్, ఎందుకు నీకు 230 రాలేదంటే అతను చెప్పేదంటే ఫస్ట్ రివిజన్ అవ్వలేదు సార్, రివిజన్ అయిపోయింది. ఇంకొక అతను వస్తాడు, రివిజన్ అయింది సార్, మొత్తం చదివాను, కోచింగ్ తీసుకున్నాను, కానీ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఎక్కువ అయ్యాయి. ఎందుకు నెగిటివ్ మార్క్స్ ఎక్కువ అవుతాయంటే టెస్ట్లో అతనికి ఏదైనా కొద్దిగా మెలికి పెట్టినాం అనుకోండి, అతనికి కన్ఫ్యూజ్ అవుతాడు, ఏనా బీనా సీనా, అతను దిద్దేసి వస్తాడు, ఆన్సర్ చెక్ చేసుకున్న తర్వాత ఇన్కరెక్ట్ అవుతాడు. సో ఇంకొక స్టూడెంట్ ఏమొస్తాడంటే, సార్ నేను కన్ఫ్యూజన్, యూట్యూబ్లో నేను ఓపెన్ చేస్తుంటే హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అని కొడితే వందలాది వీడియోలు వస్తాయి, ఈ పద్ధతి ఫాలో అవ్వండి, నీకు గ్రూప్ 2 లక్ష్యమా, అయితే ఇది చూడండి, 300కి 300 తెచ్చుకోవడం ఎలా, రోజుకి 4 గంటలు చదివితే ఎలా నీ గ్రూప్ 2 తెచ్చుకోవడం, ఈ పద్ధతి అతను ఫాలో అయ్యాడు కాబట్టి మీరు ఫాలో అవ్వండి. ఇలా నీకు సలహాలు అనేది కోకొల్లలుగా వస్తుంటాయి. ఇన్ఫర్మేషన్లో ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో మనకి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫోడెమిక్ అంటే ఓవర్ ఇన్ఫర్మేషన్లో నీ చాట్ జీపీటీ కొట్టినా కానీ గివ్ మీ స్ట్రాటజీ ఫర్ నెక్స్ట్ క్లియరింగ్ గ్రూప్ 2 అంటే కూడా నీకు స్ట్రాటజీ ఇస్తుంది. పేపర్ మీద ఉన్నాయి, దాన్ని అమలు చేయడమే ప్రిపరేషన్. పేపర్ మీద నీకు స్ట్రాటజీస్కి షార్టేజ్ లేదు. ఈవెన్ జస్ట్ ఒక సింపుల్ కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చి నేను ఫిలిమ్స్లో 90 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అనేసి నువ్వు క్లిక్ చేసినావు అనుకో, జీపీటీ ఒక స్ట్రాటజీ ఇస్తుంది. లేదు 300 మార్క్స్కి మెయిన్స్లో నాకు కంపల్సరీ 250 రావాలంటే ఎఫెక్టివ్గా 6 అవర్స్ డైలీ స్పెండ్ చేస్తానంటే అది కూడా స్ట్రాటజీ ఇస్తుంది. సరే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎందుకు అమలు కావట్లేదు అంటే ప్రిపరేషన్లో నీకు ఒక క్లారిటీ ఉండాలి. దిస్ ఈస్ నాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, దిస్ ఈస్ నాట్ ఎంసెట్ ఎగ్జామ్. అవుట్ ఆఫ్ మొత్తం నీకు చూడండి, మెయిన్స్ తీసుకుంటే నీకు ఎన్ని ఉన్నాయి, మెయిన్స్లో 3 పేపర్లు ఉన్నాయి. మెయిన్స్ పేపర్లో ఏపీ హిస్టరీ ఉంది. ఏపీ హిస్టరీ ఎంత ఉంది, మొత్తం సిలబస్ చదివితే 75 క్వశ్చన్స్ ఉన్నాయి, 75 మార్క్స్ ఉంది. మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి రాసినా కానీ, అంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలకు రాసిన వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయలేదా, సిలబస్ రివిజన్ చేయలేదా, సిలబస్ మొత్తం చూసుకుని వెళ్ళలేదా, అయినా 75కి రాలేదా, ఎందుకు రాలేదు. పాలిటీ ఉంది, పాలిటీ కూడా 75 మార్క్స్. ఇక్కడ నువ్వు 75కి 75 ప్రిపేర్ అవ్వాలనేది నువ్వు తీసేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. నేను చెప్పేది అందరికీ ఇదే చెప్తుంటాను, దిస్ ఇస్ నాట్ ఎంసెట్ ఎగ్జామ్. నీకు క్యాలిక్యులేటెడ్ ఉన్న, ఇప్పుడు నీకు యూపీఎస్సీ మొన్న రాశాడు, ఫిలిమ్స్ రాశారు, 200 మార్క్స్కి ఇప్పుడు కట్ ఆఫ్ 75 వస్తే నీకు బెస్ట్ స్కోర్ అంటున్నాం. ఎందుకంటే పేపర్ స్టాండర్డ్ వాజ్ లైక్ దట్, పేపర్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ గ్రూప్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ద పేపర్, ఇట్ విల్ నాట్ సర్ప్రైజ్. గ్రూప్స్ పేపర్ నిన్ను సర్ప్రైజ్ చేయదు. నువ్వు ప్రిపరేషన్ స్టాండర్డ్గా చేయకపోతే నువ్వు సర్ప్రైజ్ అవుతావు. మినిమం సర్ప్రైజ్ అనేది ఇక్కడ ఉండదు, మినిమం సర్ప్రైజ్ కూడా ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు ఫస్ట్ ఏంటంటే మైండ్లో మెయిన్స్కి వచ్చిన తర్వాత, సో ఇక్కడ నాకు 65 వస్తే చాలు, 65 కంటే ఎక్కువ వస్తే నాకు గ్రేస్ మార్క్స్, 65 కంటే ఎక్కువ వస్తే బోనస్, బట్ డెఫినెట్లీ ఐ నీడ్ టు స్కోర్ 65. ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ 75. 75 మార్కులకి నేను ప్రిపేర్ అవ్వట్లేదు, కానీ 65కి రావాలి. అంటే దాని అర్థం ఏంటి, కొంత సిలబస్ను వదిలేసినా కానీ నీకు ఇబ్బంది కాదు. దాన్నే స్టూడెంట్ ఏమవుతుంటాడంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో. ఈ బుక్ చదువుతున్నాను, ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను సివిక్ సెంటర్లో, అక్కడ కోచింగ్ తీసుకుంటే బాగున్నేమో, ఈ మెటీరియల్ చదివితే బాగున్నేమో, ఈ టెస్ట్ సిరీస్ రాస్తే చదివితే బాగున్నేమో. సో అది రాయకపోవడం వల్ల కొంతమంది యూపీఎస్సీలో చెప్తుంటాడు, హైదరాబాద్లో కూర్చొని ఢిల్లీలో బాగుంది అంటాడు. ఆడికి పోయిన తర్వాత తెలుస్తుంది ఢిల్లీలైనా గల్లీలైనా అదే ఒకటి, చెప్పేది ఒకటే, మనమే చదవాలి అనేది తెలుస్తుంది. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అనేది ఫస్ట్ బ్రెయిన్లో అనేది తీసేయాలి. దాన్నే మనం ఏం చెప్తున్నామంటే నెక్స్ట్ టైం బిల్డింగ్ ద కాన్సెప్ట్ హౌ టు ప్రిపేర్. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ నేనేం చెప్పుకున్నాను, డోంట్ ప్రిపేర్ ఫర్ 100%, బట్ ప్రిపేర్ ఫర్ పాసిబుల్ స్కోర్. నీకు ఇక్కడ పేపర్ 1లో నీకేమైంది, 150 మార్క్స్కి 65 + 65 ఎంత, 130. పేపర్ 2 ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ. సో ఎకానమీలో ఇండియన్ ఎకానమీ నువ్వు 16 తెచ్చుకో, 16 తెచ్చుకో. అది 15 మార్కులు వదిలేసాయి. 15 మార్కులు నువ్వు ఇన్కరెక్ట్ చేస్తున్నావు, ఇన్కరెక్ట్ కాదు, నీకు తెలియని క్వశ్చన్స్ వచ్చాయి, కానీ 60 అనేది కరెక్ట్ పెట్టాలని దాని అర్థం. 60 అనేది 100% కరెక్ట్ పెట్టాలి. తెలియని క్వశ్చన్స్ నువ్వు వదిలేదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ కూడా 60 తెచ్చుకో, 120.
250 రావట్లేదా? అంటే స్టిల్ యు ఆర్ నాట్ కవరింగ్ సర్టన్ పోర్షన్. సో దాన్నే నేను రివర్స్ అప్రోచ్ అని చెప్తున్నాను. ఈ రివర్స్ అప్రోచ్లో నేను చెప్పేది ఏంటంటే సో టైం, ఇంతకుముందుకు సిలబస్ అని చెప్పాను చూసావా, నీకు ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి అయినా సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఈ రెండింటిని కమాండ్ చేసేది ఏంటంటే టైం. యూ డోంట్ హ్యావ్ 2 years ఆఫ్ టైం, యూ డోంట్ హ్యావ్ 4 years ఆఫ్ టైం. సార్ ఇంకా ఏం చెప్తారంటే టైం సరిపోలేదు, ఇంకా జూన్ అయిపోయి ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్కి వచ్చిన తర్వాత 1 month ఉందంటాడు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 6 months ఉందంటాడు, ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా 3 months అంటాడు. సో టైం ఉన్నది ఈ రోజు వరకు యూ హ్యావ్ ద అడిక్వేట్ టైం, నీకు కావాల్సిన సమయం ఉంది, అడిక్వేట్ టైం ఉంది. ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ నా కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఏంటండి? టైం. ఐ డోంట్ హ్యావ్ అన్లిమిటెడ్ టైం. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అన్లిమిటెడ్ టైం, నాకు అప్పుడు నీకేమవుతుంది, కంప్లీట్ సిలబస్ చదువుతా, ఏపీ హిస్టరీకి 4 బుక్లు చదువుతా, పాలిటిక్ 2 చదువుతా, ఎకానమీకి 4-5 బుక్స్ చదువుతా, చదువుకో. ఎప్పుడు 6 months ముందు, 1 year ముందు, 2 yearsకి ముందు, డిగ్రీ చదివేటప్పుడు, ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు, పీజీ చదివేటప్పుడు ఆ పద్ధతి ఫాలో అవ్వాలి. సో జస్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన భారతదేశంలో ఇండియన్ పొలిటికల్ సిస్టంలో పొలిటికల్ పార్టీస్ మీరు చూడండి ప్రచారం చేస్తుంటాయి. 5 సంవత్సరాలు ఎలక్షన్స్ ముందు, ఇంకో 5 years ఎలక్షన్స్ ఉన్నాయంటే ఎవరు బయట రాడు, సభలు పెట్టరు. 1 year ఏం చెప్తాడు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, 1 year మేము రెస్ట్ తీసుకుంటాం, 1 year వాళ్ళు పరిపాలించిన తర్వాత చూస్తూ ఉంటాడు. 2 సంవత్సరాల తర్వాత స్లోగా వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒకడు వచ్చి సో 2 నెలలకు ఒకసారి అక్కడొక్కడ సభ చెప్తాడు, 3 సంవత్సరాలు అయిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ డిక్లేర్ చేసిన తర్వాత హెలికాప్టర్లు వేసుకుని అందరూ తిరుగుతారు. దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఇంకా 48 hours బిఫోర్ ద ఎలక్షన్స్ 48 hours బిఫోర్ ద ఎలక్షన్స్ నువ్వు 4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు చేసిన ఎలక్షనీరింగ్ అంతా ఈ 12 గంటల్లో ఒక రోజు ముందు ఎలక్షన్స్కి మొత్తం నీకు జరిగిపోతుంది, ఓవర్ నైట్ జరుగుతుంది. ఎవరికైతే ఆ ఓవర్ నైట్ పంచుడు కార్యక్రమం సమర్థంగా చేస్తారో, ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడగలుగుతున్నారో, అప్పుడే వాళ్ళకి కార్యకర్తలంతా గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, బూత్ స్థాయిలో ఉన్నారు, నీకు ఫ్యామిలీ స్థాయిలో వచ్చేస్తారు. అప్పుడు నీకేమవుతుంది, ఎలక్షన్స్ పెట్టినప్పుడు వాళ్ళ పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది. అంటే బేస్డ్ ఆన్ ద టైం దే స్ట్రాటజీ. ఇక్కడ కూడా నువ్వేం చేయాలంటే, నువ్వు స్ట్రాటజీ తెలిసినప్పుడు టైం లేదు అనే అభ్యర్థికి అతనికి స్ట్రాటజీ తెలియదు అంతే నన్ను అడిగితే. సో ఏం స్ట్రాటజీ సార్ ఇంత చెప్తున్నారంటే, నేను చెప్పే సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఏం అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అని తెలిస్తే చాలు. నేను కోచింగ్ తీసుకున్నానా సివిక్ సెంటర్లో మెటీరియల్ చదివానా, లేకపోతే సివిక్ సెంటర్లో టెస్టులు రాసానా, కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చదివేది కాదు. రేపు ఎగ్జామ్ పెడితే నాకు మార్క్స్ వచ్చాయా లేదా, అంతే కదా. దానికి నేనేం చెప్తున్నానంటే 3 circular అప్రోచ్ అంటాం. దీన్ని ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్, దట్స్ ఇట్. ఎనీ సబ్జెక్ట్ దిస్ ఈస్ ద స్ట్రాటజీ. ఎనీ సబ్జెక్ట్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ? మీరు ఆర్చరీలో మనం ఇంటర్నేషనల్కి వెళ్ళినా, కామన్వెల్త్ గేమ్స్కి వెళ్ళినా, ఒలింపిక్స్కి వెళ్ళినా ఒకే ఒకటి ఉంటుంది, సెంటర్లో ఉండే సర్కిల్ కొట్టినామనుకో నీకు ఎక్కువ పాయింట్స్, దాని తర్వాత నీకు సర్కిల్స్ ఉంటాయి తక్కువ పార్క్. సో 10, 8, 7, 6 అట్లా పడుతుంటుంది. అంటే ఎందుకు సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగింది అడుగుతాడా, అడిగిన కాన్సెప్ట్ మళ్ళీ అడుగుతాడు. ఐఎమ్ జస్ట్ కరెక్టింగ్ మై స్టేట్మెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలవెన్స్ ఇంపార్టెన్స్ ఈస్ దట్ అడిగిన కాన్సెప్ట్ ఎల్లినో వస్తుంది. ఈరోజు కూడా న్యూస్ పేపర్లో ఏముందంటే ఎల్లినో అనేది తీవ్ర ప్రభావం చూపబోతుంది. మన రాజకీయ నాయకులు, మన ప్రభుత్వాలు ఇంతవరకు ఎలాంటి సమయాప్తం చేయలేదు, ఎలాంటి స్ట్రాటజీ లేదు. ఈసారి వచ్చే ఎల్లినో ఇంపాక్ట్ జూన్లో ఇంపాక్ట్ ఉన్నదండి. జూలై, ఆగస్టులో మాత్రం నీకు రైతులు వేసిన పంటకి, మా పంట పొలాలకి నీళ్లు రావట్లేదు. సో చంద్రబాబు నాయుడు వచ్చినాడు, మళ్ళీ వర్షాకాలం రాలేదు, మళ్ళీ నీకు కరువు వచ్చింది. ఎందుకంటే ఎల్లినో ప్రతి 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఎల్లినో వాతావరణ మార్పు వల్ల నీకు ఎల్లినో అనేది మనకి కనిపిస్తుంది. దాని ప్రభావానికి నువ్వు దాటుకోవాలంటే కనీసం ఎడ్యుకేషన్ చేయాలి కదా. ఎల్లినో ఎంతమంది తెలుసు, ఏమీ అవసరం లేదు. వాతావరణ మార్పు వల్ల రాబోయే కాలం 4 నెలలు నీకు వర్షపాతం అనుకున్న దానికంటే సగం తగ్గుతుంది. కాబట్టి నువ్వు వరి వేయద్దు, వేరే పంట చూసుకో. వేరే పంట వేసుకో. విన్నవాడు వింటాడు. ప్రభుత్వం ఫోర్స్ఫుల్గానే చేయండి. వరి వేసిన వాళ్ళకి బోనస్ ఇది, లేకపోతే గ్రౌండ్ నట్ ఇంకోటి వేసిన వాళ్ళకి మేము
మనము మద్దతు ధర ప్రకటిస్తున్నాము అనేసి ఎక్కడున్న లోకల్ ఎమ్మెల్యే చెప్తే రాదా? 10 సభలు పెట్టారనుకోండి, వాళ్ళ పంచాయతీలో అందరూ ఎమ్మెల్యే చెప్తే వింటాడండి. ఎమ్మెల్యే చెప్తే వింటాడు. లేదంటే ఆ సినిమా యాక్టర్ల గురించి మనము కొన్ని పబ్లిసిటీ వీడియోస్ పంపించినామంటే సరిపోతుంది. ఎవరైనా చేశారా? చేయట్లేదు. అయిపోయిన తర్వాత జూలై ఆగస్టు సమయంలో వరి వేసుంటాడు, అతని దగ్గర వర్షం ఉండదు, వేసిన పంటంతా నీకు బయలు కనిపిస్తుంటుంది. వరిలో నీకు తెలిసిందే, ఒక 4 రోజులు వారం రోజులు కానీ మనకున్న వెట్ ప్యాడీ కల్టివేషన్స్లో నీకు ఈ సేద్యంలో నీకు కానీ వర్షం కానీ నీళ్ళు సేద్యం కానీ వేయకపోతే నీకేమవుతుందంటే ఎండిపోతుంది, పనికిరాదు. సో అంటే దాని అర్థం ఏంటంటే నౌ యూ హ్యావ్ టు ప్రిపేర్, యూ హ్యావ్ టు డిసైడ్, యూ టేక్ ఎనీ సబ్జెక్ట్. సార్ నేను పాలిటీతో స్టార్ట్ చేస్తున్నాను, సొసైటీ స్టార్ట్ చేస్తున్నాను, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, యూ టేక్ ఎనీ సబ్జెక్ట్. యూ టేక్ కోచింగ్ తీసుకుంటున్నావా, సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నావా, లేకపోతే ఏదైనా చెయ్యి. ఈ 3 అనేది నువ్వు విస్మరించకూడదు. ఈ 3 ఏం చూడండి సార్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. పాలిటీ చదువుతున్నాను, పాలిటీకి 500 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసావంటే ఈ 500 కాన్సెప్ట్స్ మీద ఏమడిగినా కానీ నీకు 100% కరెక్ట్ అవ్వాలి. అడిగిన కాన్సెప్ట్ మీద మళ్ళీ అడిగితే నువ్వు ఎందుకు తప్పు చేస్తావు? తెలియని కాన్సెప్ట్ ఇస్తే ఓకే ఫైన్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ కాన్సెప్ట్, ఐ డోంట్ నో, నాకు తెలియకపోయిన ఇబ్బంది లేదు. నీకు తెలిసిన కాన్సెప్టు, కాన్సెప్టు నువ్వు చదివిన కాన్సెప్ట్ మీద మళ్ళీ కొద్దిగా మార్పు చేర్పు చేసి క్వశ్చన్ ఇస్తే నీకు తప్పు పోకూడదని. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఎన్నిక విధానంలో ఉన్న సభ్యులు ఎవరు అనేది ప్రశ్న, అది రిపీటెడ్గా అడుగుతుంటాడు, అది దాని మీద నువ్వు తప్పు చేయకూడదు. అంతేకాకుండా నీకు తెలియని ప్రశ్న ఏంటి, 2 సార్లు రాష్ట్రపతిగా చేసిన ఎవరు అనేది అడిగినాడు అనుకో, నీకు తెలీదు, ఓకే వెల్ అండ్ గుడ్. తెలిసిన కాన్సెప్టు 100% నువ్వు కరెక్ట్ అవ్వాలి, ఇన్కరెక్ట్ అవ్వకూడదు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాదు, ప్రీవియస్ కాన్సెప్ట్స్. ఒక సబ్జెక్ట్కి 500 కాన్సెప్ట్స్ నువ్వు కానీ రివిజన్ చేసినావు అంటే కోర్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది నీ పాకెట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ధైర్యం వచ్చింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నావు అనుకోండి, నీకు రేపు ఎగ్జామ్ ఉంది, పాలిటీ రివిజన్ టెస్ట్ ఉంది, కరెంట్ అఫైర్స్ రివిజన్ టెస్ట్ ఉంది అంటే రావా? నువ్వు ధైర్యంగా వస్తావా? పెన్ను పెట్టుకుని వస్తావు, తెలిసిందన్నా 100% పెట్టగలను, తెలియంది అవసరం లేదు అనేసి నువ్వు ధైర్యం వస్తావు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ 100. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్, స్టూడెంట్ వచ్చి సార్ 12 మాసాల కరెంట్ అఫైర్స్ చదవాలి, కెన్ ఐ స్టార్ట్ ఫ్రమ్ జనవరి 2025 అడుగుతాడు, అనుకుంటాడు, చదవడు. ఎందుకు? టైం సరిపోదు. ఒక్కొక్క నేషనల్ చదవాలి, ఇంటర్నేషనల్ చదవాలి, ఏపీ చదవాలి. ఇక్కడ కరెంట్ అఫైర్ కాన్సెప్ట్స్ నీకు ఒక సబ్జెక్ట్ మీద 100 కాన్సెప్ట్, పాలిటీనే తీసుకున్నాం, ఏపీ హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. గత 6 మంత్స్లో, లాస్ట్ 6 మంత్స్లో 6 మాసాల్లో ఏవైతే కాన్సెప్ట్స్ వస్తున్నాయో వాటినంతా ప్రిసైజ్గా నువ్వు చదివినా అనుకోండి, అప్పుడు నీకు కాన్సెప్ట్స్ ఏంటి, ఇక్కడ కాన్సెప్ట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా రివిజన్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ నీకు అప్డేట్ ఉంది, ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏంటి, జనగణన ఏంటి, క్యాస్ట్ సెన్సస్ ఏంటి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ అంతా ఇక్కడ వచ్చేసిన సబ్జెక్టులో, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. ఈ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కూడా నీకు ఒక 500 కాన్సెప్ట్స్ ఇక్కడ కవర్ అయ్యే విధంగా. ఇది అయిపోతే నేను చెప్పిన 60% అవుట్ ఆఫ్ 75 మార్క్స్ అనేది 100% పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఇది నేను చెప్పిన తర్వాత స్టూడెంట్ ఏంటంటే ఫోమో వస్తుంది, సార్ సిలబస్ చెప్పరా, మీరు సిలబస్ పూర్తి చేయరా, సిలబస్ కంప్లీట్ చేయరా, సిలబస్ మొత్తం చదవాలి కదా. వాట్ ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద టాపిక్ విచ్ ఐ హ్యావ్ నాట్ కవర్డ్. అజ్యూమ్ దట్ నేను నిపా వైరస్ గురించి చెప్పలేదు, నువ్వు చదవలేదు, ఎక్కడ నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోను కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లోను నీకు రాలేదు, పొరపాటున వచ్చింది, దాన్నే విశ్వం అంటాం. ఇది ఇక్కడ నుంచి ఏదో ఒక క్వశ్చన్ రావచ్చండి, రాదని నేను చెప్పట్లేదు. ఈ 5 పాయింట్స్ కోసము, 15 పాయింట్స్ కోసము వచ్చే 60 పాయింట్స్ని నువ్వు వదులుకోకూడదు. అర్థమవుతుందా? నీకు ఇంకా సమయం ఉందనుకో, సో దెన్ యూ టేక్ 1 more టెస్ట్ సిరీస్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్. ఇంకా చెప్పాలంటే ఈ 3 సర్కిల్స్ చేసి వాటిని రివిజన్ చేస్తేనే నీకు 60 పాయింట్స్ వస్తాయి. ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. ఈ దాదాపు ఒక సబ్జెక్ట్కి దాదాపు 1000 కాన్సెప్ట్స్ రివిజన్ చేస్తున్నావు. క్వశ్చన్స్ కాదండి,
నేను ఇప్పుడు కూడా టెస్ట్ సిరీస్ పెట్టేటప్పుడు చాలామంది స్టూడెంట్ వచ్చి ఫీజు కడతాడు 6,000 7,000 8,000 ఫీజు కట్టిన తర్వాత 2 టెస్టులు రాసిన తర్వాత రాడు 3వ టెస్ట్కి ఏం రాలేదంటే అసలు చెప్పేదంటే సార్ సిలబస్ కావలేదు సార్, సిలబస్ మీరు ఇచ్చిన సిలబస్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నేను ఎగ్జామ్కి రాలేదని. హూ ఈజ్ ఆస్కింగ్ టు కంప్లీట్ ద సిలబస్ అండ్ రైట్ ద టెస్ట్? వచ్చి టెస్ట్ పేపర్లే, క్వశ్చన్ పేపర్లే, రివిజన్ పేపర్లు. నీకు ఇచ్చిన 150 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్కి నీకు 30 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ వచ్చినాయా? ఓకే ఫైన్. రాని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ పెట్టుకొని నువ్వు ప్రిపేర్ అయితే రివిజన్ చేస్తే ఆ కాన్సెప్ట్స్ నీకు మనం పాలిటీ తీసుకున్నాం ఇంకా 5 యూనిట్లు ఉంది. 5 యూనిట్లో నీకు 5 సెక్షనల్ టెస్ట్ యూనిట్ టెస్టులు పెడతాం అంటే 500 కాన్సెప్ట్స్ నీకు రివిజన్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవడం నేను మొత్తం యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీలో ఇది చదవలేదు అది చదవలేదు అనేది అది గుర్తుపెట్టుకుంటాను. సో ఇట్ మీన్స్ ఈ ఫోమో అనేది స్టూడెంట్ని వెనక్కి లాగేస్తుంటుంది. సో సిలబస్ అవ్వలేదు పూర్తిగా అవ్వలేదు. నేనేం చెప్తాను, నీ చేతిలో ఉన్నదాన్ని ఫస్ట్ ఆలోచించు. నీ చేతిలో ఏముంది? సమయం అనేది తక్కువ ఉంది. ఉన్న సమయంలో ఎక్కువ రన్స్ తీయడం ఎలా? దానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఈ 3 కంప్లీట్ చేస్తే సో ఏ ఇన్స్టిట్యూట్ పెట్టిన టెస్ట్కి నువ్వు ధైర్యంగా వెళ్తావా? ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జామ్ పెడుతుంది, ఓపెన్ టెస్ట్ పెడుతుంది, ఫ్రీ టెస్ట్ పెడుతుంది, మాక్ టెస్ట్ పెడుతుంది అంటే నువ్వు పెన్ను జోబులో పెట్టుకొని ఫస్ట్ వెళ్ళేవాడే కాంపిటేటర్. అప్లై చేసేసి పోయి రాద్దాంలే, ఎటు పేపర్ ఫ్రీ కదా, తక్కువ వస్తే అతను ఏం అనుకోడు కదా, నాకేం ఇబ్బంది లేదు కదా అనుకొని వెళ్ళేవాడు ఆస్పిరెంట్ కాదు, కాంపిటేటర్ కాదు, ఆస్పిరెంట్ మాత్రమే. సో ఈ 3 నువ్వు చేసావంటే ప్రతి సబ్జెక్టుకి నీకు నువ్వు అనుకున్న సర్వీసు ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కంపల్సరీ వస్తుంది. సో ఇక్కడ సివిక్ సెంటర్లో చెప్పే విధానం కూడా నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నానంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఎంత చెప్పాలా? అడిగిన ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేస్తే చాలు. దాని తర్వాత ఏదైనా పాయింట్ నీకు వస్తే అది బోనస్ పాయింట్. అది నీకు తెలుసుకోవడానికి, ఈ మెథడ్ తెలుసుకోవడానికి యూపీఎస్సీలో 3 సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతున్నాడు, గ్రూప్ 2లో మెయిన్స్ ఫెయిల్ అవుతున్నాడు, గ్రూప్ 1లో మెయిన్స్ ఫెయిల్ అవుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. తెలీదు. ఇది తెలుసుకోవడానికి అతను 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తాడు. గ్రూప్ 1లో ఓకే ఫైన్ సార్ మెయిన్స్ రాశాను, సో గత లాస్ట్ నోటిఫికేషన్లో నాకు కొంత సమయం లేకపోవడం వల్ల ఆన్సర్ రైటింగ్ చేయలేదు, నేను కొంత ఇంటర్వ్యూకి వెళ్ళాను అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దట్ హీ విల్ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ టైం. బట్ గ్రూప్ 2లో నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే ఇట్ ఈస్ నాట్ ది నోటిఫికేషన్ దట్ యూ నీడ్ టు రైట్ ఫర్ మోర్ దాన్ 1 టైం. నువ్వు మోర్ దాన్ 1 టైం గ్రూప్ 2 రాస్తున్నావు అంటే యు ఆర్ నాట్ అండర్స్టూడ్ ది డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్, రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎగ్జామ్ నీకు తెలియదు. దీనికి ఏ ఎగ్జామ్కి ఏ బుక్స్ చదవాలి? ఇప్పుడు చూడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, యూ టేక్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గ్రూప్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎనీ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ విచ్ కవర్స్ మినిమం 500 క్వశ్చన్స్ యూ టేక్ ఇట్. ఇక్కడైతే మనం ఏం చేస్తామంటే డైలీ టెస్ట్ పెడతాం. డైలీ టెస్ట్ పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే 1 మంత్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అంటే 4 వీక్స్ డైలీ 20 క్వశ్చన్స్ ఉంటాయి. 4 into 5 డేస్లో నీకు 5 into 20 100 క్వశ్చన్స్, 100 into 4 వీక్స్ 400 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైలీ టెస్ట్లో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే కలెక్ట్ చేసి ఇక్కడ ఇస్తాను డైలీ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఫండమెంటల్ రైట్స్ చెప్పాను, ఫండమెంటల్ రైట్స్ మీద గతంలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంతా నీకు డైలీ టెస్ట్ పెడతాను. ఎందుకంటే నేనేం చెప్తున్నామనేది కాదు, ఎగ్జామ్లో ఏం అడుగుతున్నారని తెలుసుకోవాలి. అది తెలిస్తేనే చెప్పే ఫ్యాకల్టీ, వినే స్టూడెంటు సో క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూషన్ పోయేసి కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్కి సివిక్ సెంటర్లో డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది మనం 15 క్వశ్చన్స్ పెడతాం యాప్లో. సో దాంట్లో ఏంటంటే నీకు కరెంట్ అఫైర్స్ క్విజ్లో 5 నేషనల్, 5 అంతర్జాతీయ అంశాలు, 5 వచ్చి రాష్ట్ర అంశాలు, 5 నేషనల్, 5 ఇంటర్నేషనల్, 5 స్టేట్ ఇష్యూ. ఆ 15 క్వశ్చన్స్ కంపల్సరీ నువ్వు డైలీ న్యూస్ పేపర్ చదువుతావా, మెటీరియల్ చదువుతావా, మ్యాగజైన్ చదువుతావా, డజంట్ మ్యాటర్, కానీ క్వశ్చన్స్ మాత్రము ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ ద్వారా ప్రాక్టీస్ కానీ నువ్వు చేసుకున్నావు అంటే ఆ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు న్యూస్లో ఏంటంటే మళ్ళీ ఇరాను అమెరికా ఇజ్రాయెల్ మళ్ళీ ఉధృతం అవుతుంది. మళ్ళీ అమెరికా ఏం చేస్తుందంటే సో క్వాషో ద్వేష్ అనే ఒక ఐలాండ్ని మళ్ళీ ఆక్యుపై చేసుకుంటున్నాము. కార్గ్ ఐలాండ్ పోయింది. కార్గ్ ఐలాండ్ అనేది ఒక 2 వీక్స్ ముందు న్యూస్లో ఉంది. దాని పక్కన ఇంకొక ఐలాండ్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? నీకు ఎగ్జామ్లో ఏమడుగుతాడు, సో పర్షియన్ గల్ఫ్లో ఏమేమి ఐలాండ్స్ ఉన్నాయి, హోర్మోజ్ ఐలాండ్ ఉందా, ద్వీపం ఉందా, కార్గ్ ఐలాండ్ ఉందా, సో సౌత్ చైనా సీలో ఏమేమి ఐలాండ్స్ ఉన్నాయి, ఇవే అడుగుతాడు. నీకు అంశం వచ్చా లేదని తెలియాలంటే కరెంట్ అఫైర్స్ క్విజ్ చేయాలి. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. నీకు టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ అనేది
ప్రాక్టీస్ పేపర్స్ ఎక్సెప్ట్ రివిజనల్, సెక్షనల్ అండ్ మాక్ టెస్ట్. యూనిట్ టెస్టులు కానీ డైలీ టెస్టులు కానీ సివిక్ సెంటర్లో టెస్ట్ సిరీస్కి నేను పలుమార్లు చెప్పుంటాను, 100 సార్లు చెప్పాను. డైలీ టెస్ట్, యూనిట్ టెస్టులు అనేది నీకు పుస్తకం చదువుకొని రివిజన్ అయిపోయి ఎగ్జామ్ రాస్తావా, వెల్ అండ్ గుడ్. లేదంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే సిలబస్ నువ్వు చదవాల్సిన అవసరం లేదు, వచ్చి టెస్ట్ పేపర్ తీసుకో, టెస్ట్ పేపర్లో వచ్చిన కాన్సెప్ట్స్ అయినా కనీసం వాటినన్నా నువ్వు బ్రషప్ చేసుకుని వెళ్ళు, కంపల్సరీ నువ్వు అనుకున్న సర్వీస్ వస్తుంది. అది రిపీటెడ్గా ప్రూవ్ అయిందా. మీరు కావాలంటే టెస్ట్ వచ్చిన వాడు, సో పాస్ అయిన వాడు వచ్చి ఒకే మాట చెప్తాడు, సార్ లాస్ట్ టైం టెస్టులు రాశాను దానివల్ల నాకు సర్వీస్ వచ్చింది. ఫెయిల్ అయిన వాడు వచ్చాడు, సార్ లాస్ట్ టైం రివిజన్ చేయలేదు, టెస్టులు రాయలేదు, అందుకే ఫెయిల్ అయ్యాడు. ఓకే, నౌ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెన్ బై స్ట్రాటజీ. ఎస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. టైం ఉంటే మళ్ళీ ఇవి మూడింటిని ఇంకోసారి తిప్పాల, ఇంకో టైం ఉన్నది అనుకో ఇంకోసారి తిప్పాలి. ఒకసారి చదివినప్పుడు కొంత అవగాహన వస్తుంది, 40% వస్తుంది. ఇంకోసారి చదివినప్పుడు ఇంకో 30% వస్తుంది. ఇంకోసారి చదివినప్పుడు 100% క్లారిటీ వస్తుంది. ఇఫ్ యూ ఆస్క్ మీ, సార్ ఇది కంపల్సరీ ఎలక్టరల్ కాలేజీలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఉంటారు అని నేను ఎట్లా చెప్పగలను? పలుమార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసారు, బుక్ కాదని. బుక్ మీకు చెప్పడానికే బుక్ పెట్టుకుంటాను. సో ఫస్ట్ స్టూడెంట్ అడిగినా కానీ బుక్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మార్కెట్లో వెళ్ళు, ఒక సబ్జెక్ట్కి నీకు ఏది బాగుంటే అది తీసుకో, ఇదే తీసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవే కదా ఉంటుంది. నేను కంపైల్ చేసినా, వేరే వాడు కంపైల్ చేసినా, ఎవరు కంపైల్ చేసినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవే. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపైలేషన్ తీసుకో. మినిమం 400 నుంచి 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయ్యి, కరెంట్ అఫైర్స్కి డైలీ క్విజ్ అయ్యి, టెస్ట్ సిరీస్ ఒకటి ప్రాక్టీస్ అయ్యి, వీటిని రివిజన్ చెయ్యి. అంటే ఒక సబ్జెక్ట్కి 1000 అంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 4000 కాన్సెప్ట్స్ నువ్వు కానీ వడపోసి నీ బ్రెయిన్లో పెట్టుకున్నావు అంటే సో ఈజీగా 300 మార్క్స్కి 250 వస్తాయని. ఇది నేను ఏదో తేలిగ్గా చెప్పడానికి, మిమ్మల్ని మెప్పించడానికి చెప్పడం లేదండి, ఇది రియాలిటీ, డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఒక 3 అటెంప్ట్స్ యూపీఎస్సీ ఫిలిమ్స్ ఫెయిల్ అయిన వాడిని అడగండి, చెప్తాడు. లాస్ట్ టైం గ్రూప్ 2 మెయిన్స్ రాసిన వాడిని ఎందుకు ఫెయిల్ అయినాడు చెప్పండి. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ కొట్టి ఇంటర్వ్యూ కొట్టి జాబ్ వచ్చిన వాడిని అడగండి. దీన్నే మనం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటాం. దీన్నే రివర్స్ మెథడ్ అంటున్నాం. ఎందుకు రివర్స్ మెథడ్ సార్? టైం. నీకు టైం ఉందా, చదువుకో, ఇబ్బంది లేదు. ఈ పద్ధతిలో చాలా డిఫికల్ట్ అండి, చాలా డిఫికల్ట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. రీడింగ్ బుక్ ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ బుక్ ఈజ్ ఈజీ మెథడ్. నీకు ఒక బుక్ ఇచ్చేసి ఒక 300 పేజెస్ చదవమంది అంటే నావల్ చదివినట్టు చదువుతూ ఉంటాం. యూ ఫీల్ వెరీ ఈజీ, కంఫర్ట్. ఎందుకంటే బుక్ చదువుతావు, పరిచయం చదువుతావు, ఇండెక్స్ చూస్తావు, ఫస్ట్ పేజ్ చదువుతావు, లాస్ట్ పేజ్ చదువుతావు, నీకేమవుతుంది? ఒక స్టోరీ చదివినట్టు కనిపిస్తుంది. చదివేసిన తర్వాత క్లారిటీ ఉండదు. క్వశ్చన్ అడిగినప్పుడు ఇదా ఇదా, కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే నీకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ అనేది క్వశ్చన్స్ ద్వారానే నీకు వస్తుంది. కొంతమంది అతి మేధావులు ఏమని చెప్తున్నారంటే, సార్ యూపీఎస్సీ మొన్న ఇచ్చిన ప్రిలిమ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవ్వలేదు కదా. నేను చెప్తున్నానండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాదండి, ప్రీవియస్ ఇయర్ కాన్సెప్ట్ ఇస్తాడు, ప్యాటర్న్ మార్చాడు. అదే కాన్సెప్ట్ ఉన్నాయి, నీకు 100 క్వశ్చన్స్ తీసుకోండి, అదే క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అదే క్వశ్చన్స్ ప్యాటర్న్ మార్చాడు, డెప్త్ పెంచాడు. అంటే యూపీఎస్సీలు ఈసారి ఏం చేశాడంటే వర్టికాలిటీ అంటే చూసారు, ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అనుకోని డెప్త్ తీసుకెళ్ళాడు. అప్పుడు నీకు ఆబ్వియస్గా నీకేమవుతుంది? ఆ కాన్సెప్ట్ తెలిసినా కానీ నీకు ఆ 4 స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ తెలియదంటే యూ విల్ హ్యావ్ 2 ఆప్షన్స్, యూ విల్ సెలెక్ట్ 1 ఆప్షన్ దట్ విల్ బి ప్రాబబుల్లీ. మన మైండ్ సెట్ ఇది కరెక్ట్, నేను విన్నాను, చదివాను, గుర్తుందని పెడతావు. కీ చెక్ చేసుకున్న తర్వాత నువ్వు నెగిటివ్ వెళ్ళిపోతావు. సో గ్రూప్స్కి వచ్చిన తర్వాత సర్ప్రైజెస్ ఏముండదు. దట్ ఈస్ అడ్వాంటేజ్. సార్ యూపీఎస్సీ లాగా గ్రూప్స్ ప్యాటర్న్ అవుతుందంటే డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. యూపీఎస్సీ ఈజ్ డిఫరెంట్, గ్రూప్స్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పేపర్ తీసుకున్నా వీలైతే లెంతీ పేపర్ చేస్తాడని, వీలైతే స్టేట్మెంట్ ఎక్కువ ఇస్తాడే కానీ అక్కడ అంత బుర్ర ఉపయోగించి మిమ్మల్ని ఏదో ట్విస్ట్ చేయాలనేసి అంత తెలివితేటలు మన పేపర్స్ అయితే ఆన్ రికార్డ్ అని చెప్తున్నాను ఏం లేదు. ఎందుకంటే మొన్న లాస్ట్ టైం ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్ పెట్టినప్పుడు క్వాలిటీ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చారు. 30 క్వశ్చన్స్లో 28 క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ఎ ప్యాటర్న్? ఐ కెనాట్ కాల్ ఇట్ ఈస్ ఎ ప్యాటర్న్, సింప్లీ కట్ కాపీ పేస్టెడ్ ద క్వశ్చన్ పేపర్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ తీసుకొని 4 స్టేట్మెంట్స్ తీసుకొని ఆర్టికల్ 15 అనుకో, ఆర్టికల్ 15లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 5 వరకు ఉంటుంది. అవన్నీ కాపీ చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దట్స్ నాట్ ఎ పేపర్.
ఏంటంటే నీకు స్టాండర్డ్గా ఒక బుక్ తీసుకొని దాంట్లో కాపీ చేసి ఇచ్చాడు. సో ఇక్కడ నీకు గ్రూప్స్లో అట్లాంటి సర్ప్రైజెస్ ఉండదు. ఎందుకంటే ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా నీకు వెయిటేజ్ సేము. వెయిటేజ్ ఏంటి, ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్కి 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. మెయిన్స్కి వచ్చిన తర్వాత 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్ కూడా 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. సో ఇది నీ యొక్క స్ట్రాటజీ. ఇప్పుడు సివిక్ సెంటర్లో నేను ఎలా పెడుతున్నాము అంటే బ్రీఫ్గా చెప్పాలంటే, సో డైలీ 5 అవర్స్ క్లాస్ ఉంటుంది. మార్నింగ్ 8 to 10:30, 11 to 1:30. సో 1:30కి డైలీ టెస్ట్ ఉంటుంది. డైలీ టెస్ట్ యొక్క ఇంటెన్షన్ వచ్చి నీకు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ నేను చెప్పడం కాదు, అమల్లో చేయడం కోసమే. ఎందుకంటే ముందు బ్యాచెస్కి, ఫస్ట్ బ్యాచ్కి నేను చెప్పి నా గొంతు పోయింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, అడగండి, డౌట్ అడగండి, ప్రాక్టీస్ చేస్తారంటే నేను ఇట్లా చూసినాను అనుకోండి, క్లాస్లో ఉన్న అందరూ ఆఫ్లైన్ స్టూడెంట్స్ సార్ నా సైన్ చూడట్లేదు. సో దానికి ఇంటిగ్రేట్ చేయడం కోసమే డైలీ టెస్ట్. డైలీ టెస్ట్లో నీకు 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి దాంట్లో నీకు 4 క్వశ్చన్స్ వచ్చినా పర్లేదు, మిగిలిన 16 క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ ఆ కాన్సెప్ట్స్ని నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నేను చెప్పిన కాన్సెప్ట్ నీకు డైలీ టెస్ట్లో కవర్ అవ్వచ్చు, కవర్ అవ్వకపోవచ్చు. దెర్ ఇస్ నో మ్యాండేటరీ దట్ ఐ షుడ్ గివ్ ఓన్లీ ద క్వశ్చన్స్ విచ్ ఐ కవర్ ఇన్ ద క్లాసెస్. అప్పుడు నీకేమవుతుంది, నేను చెప్పినవంతా నీకు అక్కడ అడిగాను అనుకో, 20కి వచ్చేస్తుంది, దానివల్ల ఉపయోగం లేదు. సో ఇచ్చిన కాన్సెప్ట్స్ అక్కడ నీకు ఓవర్లాప్ అవుతూ కొన్ని నీకు ఇంకా చెప్పడానికి క్వశ్చన్స్ ద్వారా నీకు నేర్పించడానికి కూడా ఒక 4 క్వశ్చన్స్ పెడతారు. సో డైలీ క్వశ్చన్స్ ఉంటుంది. ఇది బ్యాచ్ వచ్చి సపరేట్గా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా ఉంటుంది. సో ఆఫ్లైన్ అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ వచ్చి లైవ్ అని అటెండ్ అవ్వచ్చు. మీరు రికార్డెడ్ వచ్చి మార్నింగ్ జరిగిన క్లాసెస్ మనకు డైలీ 5 అవర్స్ క్లాస్ ఉంటుంది కదా. సో ఆ 5 అవర్స్ క్లాసు డైలీ బై 8 PM వీఆర్ అప్లోడింగ్ ఇన్ ద సిస్టమ్. అంటే మీకు మీరు యాప్లో అయినా చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో అయినా, ట్యాబ్లో అయినా చూసుకోవచ్చు. ఇక్కడ ఓరియంటేషన్స్, మెటీరియల్, క్విజ్, పరీక్షలు, తరగతులు అంతా ప్రాపర్గా నీకు టైం టు టైం అయిపోతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ వచ్చి 700 అవర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇది ప్రిపరేషన్కి కోచింగ్ టైం అని చెప్పొచ్చు. 6 months అనేది మినిమం పడుతుందండి. సో ఇక్కడ సార్ మనకి ఫిలిమ్స్ మధ్యలో సో సెప్టెంబర్లో ఉంటుంది కదా, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు అప్పటికంతా సిలబస్ అవ్వదు కదా అని ప్రశ్నించినప్పుడు నేనేం చెప్తానంటే, నా ప్రిపరేషను యొక్క కోచింగ్ క్లాసెస్ నేను మార్చను. డైలీ 5 అవర్స్ ఉంటుంది, డైలీ 5 అవర్స్ వెళ్తుంది. మెయిన్స్ 4 సబ్జెక్ట్స్లో ఉండే కొందుకి నీకు ఆల్మోస్ట్ నవంబర్ కానీ డిసెంబర్కి అంతా సిలబస్ కంప్లీట్ అవుతుంది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే అయిన సిలబస్ ప్యారలల్గా కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ ఏంటంటే లాస్ట్ బ్యాచ్ కూడా స్టూడెంట్ కొంత వాళ్ళకి నవంబర్కి ఎండ్ అవుతుంది అనుకోండి, సార్ సిలబస్ ఆ టైంకి అంతా నోటిఫికేషన్ ముందు నువ్వు కంప్లీట్ అవ్వాలంటే ముందే జాయిన్ అవ్వాలి. ఇప్పుడు అవ్వమంటే నేను 6 అవర్స్ 5 అవర్స్ కాస్త 10 అవర్స్ చెప్పడం వల్ల నీకు ఉపయోగం లేదండి. ఎందుకంటే నీకు 5 అవర్స్ క్లాస్ చెప్పి మళ్ళీ 1:30కి నేను డైలీ టెస్ట్ పెట్టి ఆ డైలీ టెస్ట్లో పెట్టిన 20 కాన్సెప్ట్స్ మళ్ళీ నువ్వు రివిజన్ చేసుకోవాలంటే అదొక 2 అవర్స్ పడుతుంది. అంటే 5 + 2 ఎంత, 7 అవర్స్ అవుతుంది. మళ్ళీ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఉంది కదా 15 క్వశ్చన్స్, అదొక మినిమం 1 అవర్ పడుతుంది. 8 అవర్స్ ఇక్కడ అయిపోతుంది. ఇఫ్ ఐ ఇంక్రీజ్ ది లోడ్ ఆఫ్ టీచింగ్ యూ విల్ బి జస్ట్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐ విల్ బి కంప్లీటింగ్ ది సిలబస్, దట్స్ ఇట్. అంతేగాని దానివల్ల అవుట్కమ్ ఏముండదు. బట్ ఈ బ్యాచ్కి మనం చెప్పుకున్నది ఏంటంటే యూ కెన్ స్టిల్ మేనేజ్ ఫర్ దిస్ ప్రిపరేషన్ విత్ 100% కాంపిటీషన్. కానీ ప్రొవైడెడ్ దట్ యూ షల్ బి రెగ్యులర్ టు ద క్లాసెస్, కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయకుండా, డైలీ టెస్ట్లు నెగ్లెక్ట్ చేయకుండా, వీకెండ్ ప్రతి సాటర్డే అట్ 2:30 to 4:30 వీఆర్ గివింగ్ 100 క్వశ్చన్స్ యాజ్ ఏ రివిజన్ టెస్ట్. డైలీ టెస్ట్ ఏంటి, ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ రేపు టెస్ట్ ఉంటుంది. మండే టు ఫ్రైడే క్లాసెస్, సాటర్డే వచ్చి సాటర్డే రివిజన్ టెస్ట్. అంటే ఈ సాటర్డే జరిగే టెస్ట్ ముందు వీక్ జరిగిన సిలబస్ మీద 100 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ వచ్చి కరెంట్ అఫైర్స్, 80 క్వశ్చన్స్ వచ్చి ప్రీవియస్ ఇయర్ వీక్ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ వీకెండ్ టెస్ట్ అంటే వీక్లీ టెస్ట్లో జరిగే దాంట్లో నీకు 100 క్వశ్చన్స్కి కంపల్సరీ 70 మార్క్స్, 60 మార్క్స్ వస్తున్నాయి అంటేనే యూఆర్ ఫాలోయింగ్ ద మెథడ్. అక్కడ 60 కంటే తక్కువ వస్తున్నాయి, 50 వస్తున్నాయి, 40 వస్తున్నాయి అంటే ఫస్ట్ 2 weeks యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇప్పుడే వచ్చుంటారు, ఇక్కడికి వచ్చి కొంత ఈ వాతావరణానికి అలవాటు అయిపోయింది, యాక్సెప్ట్. కానీ థర్డ్ వీక్ నుంచి కంపల్సరీ నీకు 70 నుంచి 65 మార్క్స్ రావాల్సిందే. రావట్లేదంటే 2 లోపాలు ఉంటాయి. ఒకటి చెప్పిందన్నా నీకు అర్థం కాలేదు, చదివినా కానీ నీకు బుర్ర పని చేయలేదు. నేనేం చేయలేను, చిప్పు పెట్టుకోవాల్సింది, ఇంకోసారి చదవాల్సింది. ఓకే,
సో దట్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద క్లాసెస్. సో ఇంకా ఏమైనా నీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో 7013495019. ఏమైనా ఇండివిజువల్ క్వశ్చన్స్ ఉంటేనే, ఇండివిజువల్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు నేను కవర్ చేసినది కాదండి, ఏదైనా కొన్ని ఉంటాయండి, కొన్ని పర్సనల్ ఇండివిజువల్ క్వశ్చన్స్ ఏంటంటే, సో లాస్ట్ టైం నేను యూపీఎస్సీ మెయిన్స్ రాశాను, మళ్ళీ యూపీఎస్సీ గ్రూప్ 2 రాయించా, ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు రాయించా, లాస్ట్ టైం నేను కోచింగ్ తీసుకున్నాను, మళ్ళీ కోచింగ్ తీసుకోవాలా, ఇప్పుడు మనకి ప్రిపరేషన్ ఎలా మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఫిలిమ్స్ బెటరా మెయిన్స్ బెటరా, ఇట్లాంటి కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి. సో ఎనీ డౌట్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇండివిజువల్ డౌట్స్, సో ప్లీజ్ బుక్ యువర్ స్లాట్ బుక్ చేసుకొని ఈ నెంబర్కి 7013495019. ఐ విల్ బి అవైలబుల్. నేను టైం ఇస్తాను, 10 to 15 minutes ఐ విల్ ఇంటరాక్ట్. యాజ్ ఐ మెన్షన్ దట్ ఇది క్లాస్ రూమ్ కమ్ టెస్ట్ సిరీస్ బ్యాచ్, మండే టు ఫ్రైడే. సో నీకు డైలీ 5 hours క్లాస్ ఉంటుంది, 8 to 10:30, అగైన్ ఫ్రమ్ 11 to 1:30. 1:30కి డైలీ టెస్ట్ ఉంటుంది. సో క్విక్గా జస్ట్ హౌ వీఆర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ మీకోసం. సో ఇది డైలీ టెస్ట్. ఓకే, సో ఈ డైలీ టెస్ట్ అనేది నీకు డైలీ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఉత్తరాఖండ్ పిఎస్సి, నెక్స్ట్ ఐఏఎస్ ఎగ్జామ్, సో ఐఏఎస్ ఫిలిమ్స్, ఇట్లా నీకు యూపీఎస్సి ఏసీఎఫ్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్, ఇట్లా నీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వండర్ఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయండి, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ నువ్వు అర్థమైతే చాలండి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, తిప్పించి మళ్ళిచ్చి తిప్పించి, అవే కాన్సెప్ట్ అడుగుతాడు. ఇంకా మీకు ఇంగ్లీష్లో పాలిష్డ్ వర్షన్ ఏంటంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, అవే కాన్సెప్ట్, అంతే కదా. మీరు మళ్ళీ కొత్తగా సబ్జెక్టులు ఏం పాలిటీ, హిస్టరీ, ఎకానమీ నువ్వేం కొత్తగా చదవట్లేదని. సో దేర్ఫోర్ ఇది నీకు డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చి నీకు ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్, ఈరోజు 3rd కదా. సో ప్రతిరోజు 5 PM మన సివిక్ సెంటర్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మొత్తం 6 నుంచి 8 pages ఉంటుంది, ప్రెసైజ్గా కంటెంట్, జాతీయ అంతర్జాతీయ రోజువారీ కరెంట్ అఫైర్స్తో పాటు లాస్ట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 నుంచి 5. లాస్ట్లో గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. నీకు టైం ఉంటే ఈ డాక్యుమెంట్ నువ్వు చదవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్గా క్విజ్ లింక్ ఓపెన్ చేసి క్విజ్ అయినా నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్. నెక్స్ట్ సిలబస్ మీద బ్రీఫ్ ఒక 2 minutes చెప్తాను. ఆల్రెడీ చెప్పిందే, ఫర్ యువర్ క్లారిటీ ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్మరీ. ఫిలిమ్స్లో నీకు నెగిటివ్ మార్క్స్ ఉంది, 150 questions, 150 marks, 2.5 hours, 5 subjects ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఈ 3 subjects ప్రిసైజ్ సిలబస్. సో 90 marksకి ఇఫ్ యూ స్పెండ్ లిమిటెడ్ టైమ్ యుల్ గెట్ మ్యాక్సిమం స్కోర్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. జాగ్రఫీలో అనేది వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అన్నీ కలిపి 30 marks. దాంట్లో ఫోకస్ ఏం చేస్తాము, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అనేది కొంతవరకు నీకు నదుల మీద ఉన్న డ్యామ్స్, సోషియో ఎకనామిక్ సర్వే కొంత చదివితే సరిపోతుంది. ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఈ 3 కలిపి నీకు 30 questions ఇస్తాడు. కనీసం ఒక 2 sections అయినా నువ్వు కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్స్లో మొత్తం 2 పేపర్లు, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో నీకు 75 + 75 150, పేపర్ 2లో కూడా 150, టోటల్గా 300 marks. ఇది అయితే మళ్ళీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విచ్ ఈస్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్. సో ఇండియన్ హిస్టరీ పేపర్ సిలబస్ అని చెప్పాను కదా, ఫిలిమ్స్ సిలబస్లో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అంతా కలిపి 1, మిడివల్ అంతా కలిపి 1, సో ఏన్షియంట్ అంతా కలిపి మొత్తం సిలబస్ని హీ హాస్ మేడ్ ఇట్ యాజ్ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అండ్ 30 questions, 30 marks. నెక్స్ట్ జాగ్రఫీలో సిలబస్ అనేది సో ప్రిసైజ్గా ఇచ్చినా కానీ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ మొత్తం కలిపి నీకు 30 marksకి ఇచ్చాడు. సొసైటీ అనేది సిలబస్ ప్రిసైజ్గా ఉంటుంది. లాస్ట్ టైం సొసైటీ క్వశ్చన్స్ కొంత జనరిక్గా ఇచ్చాడు, కొద్దిగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటాం చూసారా, కామన్ సెన్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో మహిళలు సాధికారత ఇంకా సంపూర్ణంగా అమలు కావడానికి కారణాలేంటి, కెన్ యూ డిఫైన్? అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం, దాన్నే కామన్ సెన్స్ క్వశ్చన్స్ అంటారు.
విచ్ ఇస్ నాట్ కామన్ ఫర్ ఎవరీ వన్, బికాస్ కామన్ సెన్స్ ఇస్ నాట్ కామన్. మన యొక్క ప్రజెన్స్ ఆఫ్ మైండ్, ఆ టైంలో నీకు బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది, నీకు ఏదనుకుంటున్నావు, ఇట్లాంటి క్వశ్చన్స్ సొసైటీ క్వశ్చన్స్ అడిగారు. దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్ అడిగారు, ఏపీవి ఇండియావి. సో ప్రిసైజ్గా సిలబస్ ఉంటుంది. లాస్ట్ టైం సర్ప్రైజ్ ఏంటంటే కొన్ని కామెంట్స్ ఇచ్చి ఏ థింకర్ పాస్లేట్ చేస్తారు అనేది యూపీఎస్సీలో సిలబస్ ఆప్షనల్ సిలబస్లో ఉండేది. సో విచ్ వీ హ్యావ్ నాట్ ప్రిడిక్టెడ్ లాస్ట్ టైం మేము ప్రిడిక్ట్ చేయలేదు. అది ఆప్షనల్ సిలబస్, సోషియాలజీలో సిలబస్ అంత అవసరం లేదు. ఇక్కడ సిలబస్ సెట్టింగ్ చూస్తే బేసిక్గా ఫ్యామిలీ స్ట్రక్చరు, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబు, ఇవంతా ఉమెన్ ఇష్యూస్ మాత్రమే అడిగారు కదా. అది వెళ్ళర్లే అనుకొనేసి మనం మెటీరియల్ కూడా కంపైలేషన్ చేసాము. ఒక 10 క్వశ్చన్స్ వాటి నుంచి ఇవ్వడం వల్ల ఈ 30 క్వశ్చన్స్లో ఆ 10 క్వశ్చన్స్ నువ్వు అవి చూసినప్పుడు భయపడిపోతావు. రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడ 15 to 20 క్వశ్చన్స్, వెరీ ఈజీ కామన్ సెన్స్ క్వశ్చన్స్ యూ కెన్ ఆన్సర్. కానీ అవి ముందు కనిపించినప్పుడు నీకేమనిపిస్తుంది? భయం వేస్తుంది, అంతే కదా. సో నీకు 20 ఓవర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నీకు 5 ఓవర్స్లో 0 రన్స్ వచ్చినాయనుకో, ఎంత ఒత్తిడి ఉంటుంది? అంతే ఒత్తిడి నీ మీద కూడా ఉంటుంది. కానీ యూ షుడ్ థింక్ దట్ దెర్ ఆర్ స్టిల్ 15 ఓవర్స్ ఇన్ ద మ్యాచ్. అది అలాంటి మైండ్ సెట్ ఉన్నది. దాన్నే మనం క్యాప్టెన్ కూల్, క్యాప్టెన్ స్ట్రాటజీస్ ఇలా చెప్తుంటారు, మీకు కామెంటేటర్స్ చెప్తుంటారు. అది నీకు ఇక్కడ అలవాటు అవ్వాలి. కరెంట్ అఫైర్స్ ఇక్కడ చాలా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సార్ వ్యాస్ట్ సిలబస్ ఎనార్మస్ ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ చాలా ఉంటుంది అనుకుంటారు. దానికి సింపుల్గా సొల్యూషన్ ఏంటంటే, సో ఫాలో ది క్విజ్. ఐ డోంట్ సే ద ఫాలో ద కరెంట్ అఫైర్స్, ఫాలో ది క్విజ్. క్విజ్లో ఇచ్చిన 15 కాన్సెప్ట్స్ నువ్వు ఒక 2 months వితౌట్ ఫెయిల్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్, మళ్ళీ 3rd month ఇవే కాన్సెప్ట్ మళ్ళీ అప్పుడు నీకు గుర్తొస్తుంది. ఓకే, స్టేట్ ఆఫ్ హోర్మోజ్, స్టేట్ ఆఫ్ యాడన్, ఇవంతా మళ్ళీ న్యూస్లో వచ్చింది, మళ్ళీ అడుగుతున్నాడు కాబట్టి అప్పుడు నీకు ఈజీ అనిపిస్తుంది. సో దేర్ఫోర్ కరెంట్ అఫైర్స్ క్విజ్ని నువ్వు ఫాలో అవ్వాలంటే, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలంటే క్విజ్ ఫాలో అవ్వాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్స్కి వచ్చిన తర్వాత నీకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అక్కడ కరెంట్ అఫైర్స్ లేదు కదా సార్, కరెంట్ అఫైర్స్ నేను చదవకూడదంటే సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ రిలేటెడ్, హిస్టరీ రిలేటెడ్, ఎకానమీ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, వాటి మీద ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది నీకు మెయిన్స్ వరకు. ఎవరైతే కరెంట్ అఫైర్స్ స్ట్రాంగ్ ఉంటాడో, నేను చెప్పాను చూసారా 60+ అడిషనల్ బోనస్ అంటాను చూసారా, ఆ అడిషనల్ మార్క్స్ వచ్చేది నీకు టాప్ 10, టాప్ 50, టాప్ 20లో వస్తున్నాను చూసారా, దట్ 2 to 20 points వేరియేషన్ ఈస్ బికాస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అనేది ఇక్కడ మీకు ఈజీ నుంచి మీడియం లెవెల్ క్వశ్చన్స్ అడిగారు. సో నెక్స్ట్ మెయిన్స్ సిలబస్లో ప్రతి సిలబస్ కూడా ప్రిసైజ్ సిలబస్ ఇచ్చాడు. ఏపీ హిస్టరీ తీసుకుంటే 5 units 75 క్వశ్చన్స్, పాలిటీ వచ్చి 5 units 75 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ చదివితే నీకు కోర్ కాన్సెప్ట్స్, ఫస్ట్ 2 chapters చదివితే సో కోర్ కాన్సెప్ట్స్ అంతా రివిజన్ అయిపోతుంది. కోర్ కాన్సెప్ట్స్ నేషనల్ ఇన్కమ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. సో మనకి రోజువారీగా న్యూస్ పేపర్లో చదువుతుంటాం చూస్తారా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఇన్ఫ్లేషను, మానిటరీ పాలసీ, జిఎస్టీ, ఇవంతా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇవంతా నీకు వచ్చేది ఫస్ట్ 2 chapters. నెక్స్ట్ 3rd, 4th, 5th chapters స్టూడెంట్ ఆర్ ఫీలింగ్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ దిస్ డైనమిక్ నేచర్. 3rd, 4th, 5th chapters ఏంటంటే బడ్జెట్ టు సర్వే, అంతే. బడ్జెట్ టు సర్వే ఫస్ట్ చాప్టరు. అదేవిధంగా బాక్స్ ఐటమ్స్ అంటే బడ్జెట్ వాల్యూమ్ ఇంత ఉంటుంది, లేకపోతే ఇంకోటి సర్వే వాల్యూమ్ ఇంత ఉన్నప్పుడు దాంట్లో ఫస్ట్ చాప్టర్ చదివి బాక్స్ ఐటమ్స్ రిమైనింగ్ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో నీకు హైలైట్ చేసి ఉంటాడు బాక్స్లో కొట్టి, వాటిని చదువుకున్నావంటే నీకు రిమైనింగ్ 3rd, 4th, 5th చాప్టర్లో నుంచి నువ్వు స్కోర్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ 2 chapters మాత్రం ఇది కోర్ కాన్సెప్ట్స్ అంటే మనకి రిపీటెడ్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి చూసారా. ఇప్పుడు ఎఫ్ఐఐ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనకి ఇండియన్ ఎకానమీ నుంచి, భారత ఆర్థిక వ్యవస్థ నుంచి సో పుల్లింగ్ ఉంది, అంటే దే బ్రింగింగ్ బ్యాక్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా మనకి వెళ్ళిపోతుంది. సో ఎందుకు మోడీ ఈసారి వచ్చి సో లేదు బంగారం కొనొద్దండి, ఇంకా నెక్స్ట్ వచ్చే 1 సంవత్సరం రోజులు అవసరమైనా కానీ మీ పెళ్ళున్నా, పబ్బుమున్నా, ఏదున్నా కానీ బంగారం కొనొద్దండి. ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు వెస్ట్ ఏషియాలో పశ్చిమాసియాలో కొంత అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ ఉంది, డిస్టర్బెన్స్ ఉంది, మనం అనుకున్న పరిస్థితి లేదు అక్కడ. సో మనకి ఎసెన్షియల్ కమాడిటీస్ బంగారం కాదు, బంగారం లేకపోయినా మనం బతకచ్చు, కానీ ఆయిల్ లేకపోతే, డీజిల్ లేకపోతే, పెట్రోల్ లేకపోతే, న్యాచురల్ గ్యాస్ లేకపోతే నీకేమవుతుంది? ఇబ్బంది పడతాం. కాబట్టి దేర్ఫోర్
సేయింగ్ దట్ దెర్ ఆర్ 9 పాయింట్. అవసరమైతే కానీ విదేశాలకు వెళ్ళొద్దండి, నేనైతే వెళ్తాను అంటే ప్రజలకి ఈజ్ ప్రిపేరింగ్ మెంటల్లీ. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటేమో వాతావరణ మార్పు, దానికి ప్రభావం వచ్చి ఎల్లినో, అది వచ్చి భారత వ్యవసాయం మీద చూసే ప్రభావం. ఎప్పుడైతే వ్యవసాయ రంగం కొద్దిగా అనుకున్న గ్రోత్ రేట్ కంటే, సాధారణ గ్రోత్ రేట్ కంటే తక్కువ ఉంటుందో, దాని ఇంపాక్ట్ అనేది ఇండస్ట్రీస్ మీద ఉంటుంది, సర్వీస్ సెక్టర్ మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడైతే రైతులు ఒక 10 మంది ఆత్మహత్యలు చేసుకోండి, ప్రభుత్వం ఎంటైర్ మిషనరీ రైతుల మీద, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీదనే ఉంటుంది. రైతులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఎందుకంటే అతను నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవడు కాబట్టి. సో ఇక్కడ అది మనకి సైన్స్ ఎకానమీ పేపరు ఫస్ట్ 2 చాప్టర్స్ వచ్చి కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అదే కాన్సెప్ట్స్ మళ్ళీ తిప్పించి మళ్ళీ అడుగుతుంటాడు. కానీ 3rd, 4th, 5th చాప్టర్స్ మాత్రం మీరు బడ్జెట్ సోషియో ఎకనామిక్ సర్వే చదివే ముందు ఏం చేయాలంటే, మేనిఫెస్టో ఒకసారి చూడాలి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది, పైన ఏమో ఎన్డీఏ ప్రభుత్వం, రెండిట్లో ఒకటే ఉంది. వాటి యొక్క పొలిటికల్ మేనిఫెస్టో ఏంటి అంటే 2024 ఎలక్షన్స్లో వచ్చేటప్పుడు కొంత మేనిఫెస్టోలో చెప్పుంటారు. ఆ మేనిఫెస్టోలకి తగిన విధంగానే బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని విధంగానే సర్వే డాక్యుమెంట్ని కూడా ప్రిపేర్ చేస్తారు. అంటే నీకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, సెక్రటరీ లెవెల్లో, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఏ విధంగా ప్రభుత్వాన్ని నడపాలంటే దిక్సూచి ఏంటంటే పొలిటికల్ మేనిఫెస్టో. సార్ నేను పాలిటిక్స్లో వెళ్ళట్లేదు కదా, వాటి యొక్క మేనిఫెస్టో నాకెందుకంటే, నువ్వు ఆ 6 పేజ్ డాక్యుమెంట్ మేనిఫెస్టో చదువు, మళ్ళీ బడ్జెట్ చదువు, సోషియో ఎకనామిక్ సర్వే చదువు. అక్కడ చెప్పింది ఇక్కడ వీళ్ళు అమలు చేయడానికి బడ్జెట్లో ప్రయారిటీ అనేది లాస్ట్ బడ్జెట్లో పెట్టకపోయినా, ఈ బడ్జెట్లో పెట్టకపోయినా, నెక్స్ట్ బడ్జెట్లో అయినా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అతను చెప్పాలి, మేము మేనిఫెస్టోలో చెప్పినవంతా చేశాము, 100% కాదు 200% చేశాము, చెప్పనివి కూడా చేశాము అని చెప్తుంటారు. సో అందుకోసం ఏం చెప్తానంటే, సో మేనిఫెస్టో ఒకసారి బ్రీఫ్గా చూసామంటే గవర్నమెంట్ యొక్క డైరెక్షన్ నీకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ డైరెక్షన్ నీకు తెలుస్తుందో, బడ్జెట్ సర్వే అర్థం చేసుకోవడం అనేది సెల్ఫ్ స్టడీ లాగా కనిపిస్తుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో సిలబస్ ప్రకారం చదివినావంటే నువ్వు అవుట్ అయిపోతావు, పెరిష్ అయిపోతావు. ఎందుకంటే సిలబస్లో మొత్తం కలిపి నువ్వు ఒక సైంటిస్ట్ను, ఒక ఇంజనీర్ను, ఒక ఎక్స్పర్ట్ను తయారు చేసిన విధంగా వాడు సిలబస్ అనేది అన్ని రంగాల్లో, స్పేసు, డిఫెన్సు, అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, ఇది కాకుండా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇవి కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, ఈ మిషన్ లెర్నింగ్, ఇవన్నీ కలిపి ఇచ్చాడు. ఇవంతా పక్కన పెడితే ఇక్కడ నీకు సింపుల్గా ఏం చేయాలంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెట్టుకొని కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావంటే అవే అడుగుతూ ఉన్నాడు, అవిటినే ఫోకస్ చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం కొద్దిగా సెన్సిబుల్గా చదవాలి, అంతేగాని బ్లైండ్గా సిలబస్లో డిఆర్డిఓ ఉంది కదా, డిఆర్డిఓ విభాగాలు ఏంటి, వాటి అనుసంధానమైన సంస్థలు ఏంటి, అవి కేంద్రాలు, వాటి యొక్క ఎక్కడ లొకేషను, వాటి యొక్క చైర్పర్సన్ ఏంటి, ఇవన్నీ చదువుకున్నావు అంటే యువర్ అవుట్. ఇక్కడ ఏంటి డిఆర్డిఓ, ఇప్పుడున్న ప్రజెంట్ డెవలప్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, ఫోకస్ ఏంటి. సో రీసెంట్గా ఒక టెక్నాలజీ చింతకాయల పొడి, టామరిన్, చింతకాయలు మనకు తెలుసు కదా, చింతకాయ గింజలు, ఆ గింజల్ని మనం వాటర్లో వేసినామంటే మైక్రో ప్లాస్టిక్స్ని అంతా వాటిని అబ్జర్వ్ చేస్తుందండి. ఇది న్యాచురల్, కాస్ట్ ఎఫెక్టివ్ అనేసి ఒక చిన్న స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ దాన్ని ఆవిష్కరణ చేస్తారు. ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయా లేదా, మనము రివర్స్ ఆస్మోసిస్, ఆర్ఓ సిస్టమ్స్, ఆక్వాగార్డు, కెంట్ కొనండి, ఆరోగ్యాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి అనేసి ఆడిస్తుంటారు. ఆ కెంట్ తెచ్చుకున్న తర్వాత నువ్వు హార్ట్లో వెంట్ వేసుకోవాల్సిందని చెప్తుంటారు, టెంట్ వేసుకోవాల్సింది. అంటే దాని అర్థం ఏంటి, మనము వీఆర్ నౌ పూలిష్డ్ బై ది ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. రివర్స్ ఆస్మోసిస్ అంటే మధ్యలో నీకు ఒక ప్లాస్టిక్ ఫిల్టర్ పెడుతుంటారు, నానో ఫిల్టర్ పెట్టేసి ఇటు సైడ్ నుంచి ఇన్పుట్ వాటర్ వస్తుంటుంది, దాంట్లో ప్యూరిటీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇవన్నీ ఫిల్టర్ అయిపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యూర్ వాటర్ వస్తుంది. ప్యూర్ వాటర్తో పాటు నీకు కావాల్సిన మినరల్స్, విటమిన్స్ అంతా ఫిల్టర్ అయిపోతాయి. మళ్ళీ దానికి యాడ్ ఆన్ చేస్తారు, యాడెడ్ మినరల్స్ అనేసి పెడతారు. కాపర్ బాటిల్, ఇప్పుడు కాపర్ కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ముందు కాపర్ బాటిల్ పెట్టుకుని దాంట్లో వాటర్ అంటే కాపర్ బాటిల్లో తాగితే నీకు ఆరోగ్యం బాగుంటుంది. దాని పోయి ఏమైంది, టాటా కాపర్ వాటర్ వచ్చింది. కాపర్ దానికి యాడ్ చూసుకుంటే కాపర్ బాటిల్లో నువ్వు ఏదైతే వాటర్ తాగుతున్నావో దానికి సమానంగా ఈ టాటా కాపర్ వాటర్ బాటిల్ కొనుక్కో, తాగు, నాకు 20 రూపాయలు పే చేయండి. ఇవంతా ఏంటి, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నిన్న మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా ఈజ్ సేయింగ్ దట్, సో ఓఎస్ ఎరా పోయింది, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఎరా పోయింది. నా ఏజెంట్స్ ఎరా. నీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఆండ్రాయిడ్ యాప్, iOS యాప్, మైక్రోసాఫ్ట్
లైనెక్స్ మ్యాక్ ఇవంతా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇప్పుడు నీకేంటి కొత్త ట్రెండ్ ఏంటి? ఇప్పుడు కానీ నీకు క్వాంటమ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత క్వాంటమ్ టెక్నాలజీ ఎందుకు సార్ అంటే నీకు స్పీడ్ ఆఫ్ లోడింగ్ ఇన్ఫర్మేషన్ విల్ బి క్విక్. ఇప్పుడు నేను జూమ్లో క్లాస్ చెప్తున్నాను, నీకు అతనికి వచ్చేది హెచ్డి క్వాలిటీ వస్తుంది, ఫుల్ హెచ్డీలో రాదు. ఎందుకంటే జూమ్ వాడే ఫిల్టర్ చేస్తుంటాడు. ఎందుకు చేస్తుంటాడంటే వాడికి అజంప్షన్ ఏంటంటే మొత్తం ఎంటైర్ సిస్టంలో నీకు హెచ్డి క్వాలిటీ, ఫుల్ హెచ్డి క్వాలిటీ, 2K క్వాలిటీ, 4K క్వాలిటీ ఉన్న సిస్టమ్ ఎక్కడుంది అంటే ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా అదే సిస్టమ్ ఉండాలి, నాకు నెట్వర్క్ అంత స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉండాలి, రిసీవర్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో అతని దగ్గర కూడా డేటా ఉండాలి. నేను 4Kలో వాచ్ చేస్తున్నాను అనుకో, హాఫ్ అన్ అవర్లో మొత్తం డేటా అయిపోతుంది 1 GB. అందుకోసం జూమ్ ఏం చేస్తాడు, ఫిల్టర్లో గేట్వే వేసి ఇంత క్వాలిటీ నువ్వు 4Kలో నేను ట్రాన్స్ఫర్ చేసినా నీకు వచ్చేది హెచ్డి క్వాలిటీ అంటే మేనేజబుల్ క్వాలిటీ, చదవడానికి చూడడానికి ఉన్న క్వాలిటీ, దానికంటే పెంచాలంటే నీకు సిస్టంలో క్వాలిటీ ఉండాలనేసి ఇక్కడ. అంటే ఇవంతా సిస్టంలో ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ అ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో డే టు డే కరెంట్ అఫైర్స్ నువ్వు కొన్ని అనుసంధానం చేసుకొని ఆ క్విజ్లో నువ్వు ప్రాక్టీస్ చేసుకొని ఆ కాన్సెప్ట్ నువ్వు అవగాహన చేసుకున్నావంటే నీకు ఎకానమీ పేపరు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు అవగాహన అవుతుంది. సో కొంతవరకు నీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇది కాకుండా నీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఆన్లైన్ స్టూడెంట్స్ ఫస్ట్ ఐల్ టేక్ అప్ ఆన్లైన్ స్టూడెంట్స్ డౌట్స్. ఆన్లైన్ స్టూడెంట్స్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద చాట్ బాక్స్. అడిగిన ప్రశ్న అడగద్దండి ప్లీజ్. ఏదైనా కొత్త క్వశ్చన్ ఏమన్నా ఉంటే అడగండి. సో శ్రీనివాస్ అనదర్ స్టూడెంట్, ఇప్పుడు మెయిన్ సిలబస్ పై ఫోకస్ చేస్తారా, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ సిలబస్ సైమిల్టేనియస్గా బ్యాలెన్స్ చేస్తారు? బ్యాలెన్స్గానే అవుతుందండి, మెయిన్స్ ప్రిలిమ్స్ బ్యాలెన్స్గానే వెళ్తుంది మిస్టర్ శ్రీనివాస్. అదర్ స్టూడెంట్స్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ ద చాట్ బాక్స్. లేదు మీరు నాతో మాట్లాడాలనుకుంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ అన్మ్యూట్, యూ కెన్ స్పీక్. సో ఇక్కడ కంబైన్డ్ ఏదైతే కంబైన్డ్ సిలబస్ ఉన్నాయో కంబైన్డ్గానే కంప్లీట్ అవుతుంది. సో కొన్ని స్పెషల్ సిలబస్ ఉన్నాయి చూసారా, అది నీకు ఆఫ్టర్నూన్ సెషన్లో సో మనకి ఏపీలో కొంత ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఉన్నాయి, దట్ విల్ సపరేట్లీ డీల్ ఇట్. ప్రజ్వల్, ఈజ్ ఇట్ క్లియర్? అశ్విన్, దీప్తి, దేవ, హన్షి, ఐఫోన్, కార్తిక్, లక్ష్మి, పీసీ, ప్రజ్వలిత్, శ్రీనివాస్, రమేష్, వివో, షియోమి. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. సో మీకు నెక్స్ట్ మండే నుంచి ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి. ఫౌండేషన్ క్లాసెస్ అయిన తర్వాత యాక్చువల్ క్లాసెస్ బిగిన్ అవుతాయి. డోంట్ మిస్ ది ఫౌండేషన్ క్లాసెస్. ఫౌండేషన్ క్లాస్లో నీకు సిలబస్ మొత్తం అవగాహన అవుతుంది. సిలబస్ మొత్తం అవగాహన అయ్యి నీకు ఫౌండేషన్ క్లాస్ వినిన తర్వాత యూ షుడ్ ఫీల్ దట్ మై సిలబస్ ఈజ్ కంప్లీటెడ్. I use it to repeat. If I complete my foundation class, one class, so I will say that the entire syllabus, how to prepare, అక్కడ ఉన్న టర్మినాలజీ కావచ్చు, నీకు సిలబస్ అయిపోయిన కాన్ఫిడెన్స్ నీకు రావాలి, నాకు కాదు. అంతేగాని ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు నేను డైలీ టెస్టులు కానీ, వీకెండ్ టెస్టులు కానీ, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కానీ నువ్వు సో ప్రాక్టీస్ చేయడానికి పెన్ను ముందుకెళ్తావు, క్వశ్చన్ ఓపెన్ చేస్తావు. అట్లా కాకుండా నాకు ఇంకా సిలబస్ అవ్వలేదు అనే మెథడ్ అనేది వీఆర్ నాట్ టీచింగ్ టు ది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఆ మైండ్ సెట్ రావాలని, ఆ మైండ్ సెట్ వచ్చినప్పుడే నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్పాను, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలను, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇమీడియట్గా ఈ బ్యాచ్ రాస్తున్నారు, వేరే బ్యాచ్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అతను నీ పక్కన స్టడీ హాల్లో ఉంటాడు, అతను ఆ క్వశ్చన్స్ చూస్తున్నాడు అనుకో, నీకు ఫీర్ అనిపించకూడదు. ఆ క్వశ్చన్ కూడా నేను కూడా తీసుకొని చూడగలగా. అతను 10 క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ రైట్ చేయొచ్చు, నువ్వు 4 అయినా కరెక్ట్ పెడతావు కదా. దట్ మైండ్ సెట్ యూ హ్యావ్ టు బీ దేర్. You have to compare with yourself. There are small issues. One thing is that ఈ ప్రిపరేషన్ మొత్తం అయ్యేంత వరకు నీ యొక్క సోషల్ ప్రొఫైల్ చాలా సింపుల్గా మెయింటైన్ చేయాలి. నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా అనేసి సో టామ్ కొట్టొద్దండి, ఎందుకంటే దట్ విల్ బ్రింగ్ అన్నెసెసరీ ప్రెషర్ ఆన్ యువర్ ప్రిపరేషన్. యూ జస్ట్ సే దట్ యు ఆర్ డూయింగ్ పీజీ ఆర్ డూయింగ్ సమ్ జాబ్. సో ప్రిపరేషన్ అనేది కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే మధ్యలో ఫెస్టివల్స్ వస్తుంటాయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందిరా జాబ్ అనేసి అడుగుతుంటారు, ఫిలిమ్స్ అయినావా, మెయిన్స్ అయినావా, ఎప్పుడు అవుతుంది, ఇట్లాంటి అన్నెసెసరీ క్వశ్చన్స్ కూడా నీ యొక్క స్ట్రాటజీని డీరైల్ చేసే స్కోప్ ఉంటుంది. సో దేర్ఫోర్ మై కైండ్ రిక్వెస్ట్ ఈస్ దట్ సో ప్రిపేర్ కన్సిస్టెంట్లీ, హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ ఎగ్జామ్ స్టాండర్డ్ పట్టుకున్నామంటే, ఎగ్జామ్ డిమాండ్ పట్టుకున్నామంటే కోచింగ్ అవసరం లేదు. దట్స్ మై టేక్ ఆన్ దిస్ ఓరియంటేషన్. I wish all the best.